ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన సందర్భంగా ఆ టీం అందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పీకే ఆయన వచ్చి కొంతమంది సీనియర్లు పీకే అయ్యండి అని అంటున్నాడు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ఈ పార్టీకి. అయినప్పటికీ ఆయనకి ఏంటంటే క్షేత్రస్థాయి అవగాహన లేక కొంతమందిని తీసి పక్కన పెట్టమంటున్నాడు. వాళ్ళు లైబిలిటీ పార్టీకి అని చెప్తున్నాడు. అటువంటి డేంజర్ ఉంది అనేటువంటిది కొంతమంది సీనియర్స్లో వినపడుతుంది. సరే, ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మీడియాకి టార్గెట్గా మారారు ఏపీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జతగా ప్రశాంత్ కిషోర్ కూడా టార్గెట్ అవుతున్నారు. ఇంతకుముందు మోడీ గారికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదండి? పర్సనల్ టార్గెట్స్ ఎందుకు ఎక్కువ చేస్తూ ఉంటారు? మీరు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, మీ ప్లేనర్లో చూసాం. జగన్ గారు తిట్టించమన్నారని ఒక సీనియర్ నేతతో ఆమె చెవిలో చెప్పించడం, అది మీడియాలో రావడం. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ మార్పునే కదా మీరు కోరుకున్నారు. పిల్లిని గదిలో పెట్టి కొడతా ఉంటే ఎంతసేపు ఊరుకుంటుందో, ఒక గంట ఊరుకుంటుందో, ఒక 2 గంటలు ఊరుకుంటుంది, ఆ తర్వాత తిరిగి మీద పడుతుంది కదా. అట్లాంటి స్వభావమే మాది కూడా. అంతకు మించి మేము చర్యకు ప్రతిచర్య తప్ప, యాక్షన్కి రియాక్షనే తప్ప. ఇది జనం రావడం, చిరంజీవి గారికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అయినప్పటికీ పార్టీ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అది ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అయింది. ఎక్కడ వేర్ వెంట్ రాంగ్? ఇప్పుడు ఆయన అనుకున్నటువంటి రాజ్యసభ, ఆయన అనుకున్నటువంటి కేంద్ర మంత్రి ఏ పార్టీ ఇవ్వదండి. దానికోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టాలా? పెట్టి నష్టపోయారనేటటువంటిది నాకు ఉన్నటువంటి ఫీలింగ్. దాంతోపాటు అనేక మంది నష్టపోయారు. అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో గత 5-6 సంవత్సరాలుగా చూస్తే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి మీద, రామోజీరావు గారి మీద, అంటే ఒక దశలో మిమ్మల్ని ఎక్కువ వాళ్ళిద్దరిని పర్సనల్గా అటాక్ చేయడంలో వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని బాగా ఉపయోగించింది ఒక ఆయుధంగా అనేటువంటిది ఒకటి ఉన్నదండి. ఇలా చెప్పాల్సి వస్తే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చంద్రబాబు గారిని అనాలి. చంద్రబాబు గారి మార్పు రాజకీయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆయన రబ్బర్ సింగ్ అని, అదని ఇదని. బట్ మీరు మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ పెద్దగా విమర్శించినట్టుగా కనబడదు. అంటే గతంలో మీకున్న పరిచయాల వల్ల, లేకపోతే ఏంటి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎలా అర్థం చేసుకోవాలనేటటువంటిది ఎవరికి మాత్రం అర్థం అవుద్ది ఈ రాష్ట్రంలో? ఏదో ఊసర వెళ్ళిలాగా పొద్దున ఒక రంగులో, సాయంత్రం ఒక రంగులో కనబడితే మనం ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంటే ఏ అంశంలో మీకు ఆయన ఊసర వెళ్ళిలా కనిపించారు? వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి మీరేమైనా విశ్లేషణ చేయగలుగుతారా? లేకపోతే ఇంకొకళ్ళు ఏమైనా విశ్లేషణ చేయగలుగుతారా? అసలు పవన్ కళ్యాణ్ గారు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని ఆయన ఏమైనా చెప్పగలుగుతాడా? చెప్పిన మాట కట్టుబడి ఉంటాడా? రెండో రోజు ప్రశ్నించడం మేమే నా డ్యూటీ అన్నారు. మరి ప్రశ్నించడం అనేటటువంటి ఎడిపోయింది అనేటటువంటి ఈరోజు అనేక ఇష్యూస్, స్టేట్కి సంబంధించినటువంటి చాలా మేజర్ ఇష్యూస్ వచ్చి పడుతూ ఉన్నప్పుడు ఈయన మాట్లాడరు. మీరు ఒక వార్తను క్రియేట్ చేసి సాక్షిలో వేస్తారు. ఆ సాక్షిలో ఆ వార్త ప్రచురితం అవుతుంది. దాన్ని పట్టుకొని మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. మళ్ళీ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ సాక్షిలో వస్తూ ఉంటుంది. అంటే మిగతా పేపర్లో కూడా కనబడదు. ఇది ఏంటి అసలు ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్? మనం ప్రతిదాన్ని ఖండించేటటువంటి పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని జరుగుతుంటాయి. సో మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక వణుకు పుట్టిస్తున్నాము. నిజానికి చూస్తే ముద్రగడగా పద్మనాభం గారి యాజిటేషన్కి సాక్షి మీడియా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. దాన్ని బట్టి ఎవరు కులాలని రెచ్చగొడుతున్నారని అనుకోవాలి మనం. పిలిచి మరి పేటేసి ఆకేసి మీకు అన్నం పెడతానని చెప్పి కూర్చోబెట్టి 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. భోజనం పెట్టకపోతే అడగరండి? అడిగేవాడికి ఒక ఛానల్లో, లేకపోతే ఒకే ఒక ఛానల్, అది కూడా మొత్తం ఏమీ ఇవ్వట్లేదు కదా, ఒక ఛానల్ మద్దతు ఇవ్వడం తప్ప అండి? ప్రముఖ రాజకీయవేత్త, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారితో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. సో ఇటీవల కాలంలో మీరు అంటే అమరావతి ప్లేనరీ తర్వాత
చాలా ఉత్సాహంగా కనబడుతున్నట్టున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఓవరాల్గా. అంటే జనరల్గా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వేదిక ప్లీనరీ అనేటటువంటిది ఒక పండుగ వాతావరణంలో జరగడం, అదే సందర్భంలో వరుసగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, చంద్రబాబు గారి ప్రభుత్వం వైఫల్యాలు, దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాయకత్వ పటిమ అనేటటువంటిది రోజు రోజుకి పెరగడం, ప్రజల్లో ఆదరణ పెరగడం, వీటన్నిటితో పాటు ప్లీనరీలో కూడా కొన్ని 9 నవరత్నాలు అనేటటువంటి హామీలు అనేటటువంటిది ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడేటటువంటి, ప్రజలకు రీచ్ అవుతాయి అనేటటువంటిది అన్నీ కలిసి ఒక కొత్త ఉత్సాహం వచ్చి ఉంటుంది బహుశా అందరూ. కానీ ఒక టాక్ అండి, అంటే అఫ్కోర్స్ మీరు చెప్తున్నటువంటి దీంట్లో ప్లేనరీలో కొత్త ఉత్సాహం వచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా కొంత ప్రభుత్వ వైఫల్యాలు కానివ్వండి, ప్రజల నుంచి మీకు కొంత ఆదరణ రావటం, బికాజ్ దేర్ వర్ సో మెనీ ఇష్యూస్ కాబట్టి. అయితే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు యాజ్ ఇఫ్ అంటే అసలు అధికారంలోకి వచ్చేసాము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇది కొంప ముంచుతుంది రేపొద్దున ఈ కంప్లేసెంట్, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కూడా కొంతమంది సీనియర్లు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది మీ పార్టీ దృష్టిగా ఏమైనా వచ్చిందా? దాని మీద ఏమైనా చర్చ పెట్టారా? అంత ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళేంత ఇది నాకైతే కనిపించలేదు. ఒకటేంటంటే ఇప్పటికీ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికీ కూడా మా నాయకుల్లో కానీ కొంతమంది ఎక్కువ మంది కార్యకర్తల్లో కానీ మనం ఎంత చేసినా చివరికి చంద్రబాబు నాయుడు ఏదో మాయ చేస్తాడు అనేంత ఒక స్థాయిలో అతని పైన ఒక ఇది ఉంది. అంటే అప్రహెన్షన్ అనేటటువంటి కాదు, ఏదో ఒక మోసము, ఏదో ఒక మాయ జరుగుతుంది అనేటటువంటి దీంతో ఉన్నారు. అంటే నేను అంటున్నది ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అసలు ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఏముంటుంది? మాకు ఆల్రెడీ ఒక దెబ్బ తిని ఉన్నాము కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటి ఇది మా వైపు నుంచి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే బహుశా పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఆ జోష్ అనేటటువంటి కనపడుతుందేమో తప్ప ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది ఆల్రెడీ ఒక దెబ్బ తిని ఉన్నాం కనుక బహుశా జాగ్రత్త ఎక్కువ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఈసారి అంత ఉండదు అనేటటువంటిది నా ఒపీనియన్. అంటే జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే ముఖ్యంగా ఇటీవల వెంకయ్యనాయుడు గారిని ఉపరాష్ట్రపతిగా చేయటం, అదేవిధంగా మీరు రాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేయటం, ఈ పరిణామాల్లో కేంద్రంలోని బీజేపీకి కూడా చేరువవుతున్నాం అనేటువంటి భావన కూడా మీ శ్రేణుల్లో కలుగుతున్నదా? కేంద్రం వైపు నుంచి సానుకూలంగా ఉందనేటటువంటి అభిప్రాయం అది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షగట్టింది. చివరికి ఆయన్ని ఒక 16 నెలల పాటు సాధారణంగా వచ్చేటటువంటి బెయిల్ కూడా రాకుండా చేసింది. అంత కక్షపూరితమైనటువంటి వ్యవహారము ఇప్పుడున్నటువంటి కేంద్రంలో అంత లేదు అనేటటువంటిది ఒక పాజిటివ్ ఇండికేషన్గా చూస్తున్నాం తప్ప ఆల్రెడీ ఛార్జ్షీట్లు ఉన్నటువంటి కేసులు, ఆల్రెడీ ట్రయల్ అవుతున్నటువంటి కేసులు, దీనికి సంబంధించి కేంద్రం మీద ఫేవర్గా వ్యవహరిస్తుంది అనేటటువంటిదో, లేకపోతే బీజేపీ మమ్మల్ని ఏదో దగ్గరగా చూస్తుందనో, లేకపోతే మేము వాళ్ళని దగ్గరగా చూస్తున్నామనో అట్లాంటి అభిప్రాయంలో అయితే ఎవరు కూడా లేదు పార్టీలో. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు సోనియా గాంధీ వ్యవహరించినట్టు ఒక కక్షగా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా తప్పించాలి అనేటటువంటి ధోరణి జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీకి కూడా ఉండదనేటటువంటిది మా అభిప్రాయం. కానీ ఇటీవల ఎప్పుడైతే మీ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని సపోర్ట్ చేసిందో, అదేవిధంగా ప్రత్యేక హోదా మీద పెద్దగా క్వశ్చన్ చేయటం లేదు, అంటే బీజేపీకి ఈల్డ్ అయిపోయారు కేసుల వల్ల అనేటువంటిది కాంగ్రెస్లో నుంచి మీకు మోర్ అటాక్ మొదలైంది. అంటే రఘువీరారెడ్డి గారు కానివ్వండి, డౌన్ ది లైన్ వేరే లీడర్లు కానివ్వండి, చాలా ఎక్కువగా అంటే ఇంతకుముందు తీసుకున్నటువంటి స్టాండ్ మీ పార్టీ పట్ల కాంగ్రెస్ తీసుకుందేమని అనిపిస్తుంది. కాంగ్రెస్ అటాక్ పెంచిందనేది మీ దృష్టికి వచ్చిందా? బహుశా వాళ్ళకి అంటే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పశ్చాత్తాపం కొంతకాలం వరకు కనపడింది. మనం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాము, అనవసరంగా కేసులు పెట్టించాము, జైలు పాలు చేశాము, రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్ మళ్ళీ ఎవరు కూడా ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, అట్లాంటి ఒక లీడర్ ఫేమ్ అనేటటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి తక్కువైనటువంటి పరిస్థితి. రిపెండెన్స్ ఏ స్థాయిలో జరిగిందంటారు? అంటే రిపెండెన్స్ వాళ్ళు చాలా క్లియర్గానే చెప్పారు కదా. దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు, గులాం నబీ ఆజాద్ మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే మేము కేంద్ర మంత్రిని చేసి ఉండేవాళ్ళం అన్నారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేసి ఉండేవాళ్ళం అని అన్నారు. ఇవన్నీ కూడా వారు మాట్లాడినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామనేటటువంటిది ఏదో రకంగా మళ్ళీ దగ్గర చేసుకుందాము అనేటటువంటి తాపత్రయం వాళ్ళకి కనిపించింది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీగా ఉన్నటువంటి క్లియర్ స్టాండ్ ప్రత్యేక హోదా మీద
కాంగ్రెస్ పార్టీ కలుపుకుపోవడము ఇవన్నీ వచ్చినప్పుడు అసలు రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ పార్టీ, విభజన చట్టం అనేటటువంటి దాంట్లో ప్రత్యేక హోదా పెట్టకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కనుక ఒక ఏపీకి సంబంధించి ఒక కుట్రపూరితంగా మోసపూరితంగా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ కలిసి రాష్ట్రం కోసం పనిచేద్దాం, విడిపోయినటువంటి రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా సాధించుకుందాము అని అంటే అర్థం ఏముంది? మోసం చేసిందని కనీసం ఓపెన్గా మేము చేసింది తప్పే అనేటటువంటి ఏమన్నా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రత్యేక హోదా గురించి పోట్లాడడంలో అర్థం ఉంటుంది. అట్లా లేనప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎట్లా పోరాటం చేస్తాం? కనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడడానికి, లేకపోతే కలిసి పని చేయడానికి, లేకపోతే ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా పొత్తు గిత్తు ఇట్లాంటి వాటన్నిటికీ కూడా అట్లాంటి చూచాయిగా కూడా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేటటువంటిది ఒక ఇండికేషన్ వెళ్ళిన తర్వాత విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. అంతకు మించి వేరే ఏమీ కారణం. కానీ మీరు చెప్పండి, అంటే ఇటే మొన్నటి ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో మీరు చాలా నేరోగా ఓడిపోయారు. అంటే ఓన్లీ 5 lakh ఓట్స్ అనేది మీరు కూడా చెప్తున్నారు, అది నిజం కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక 2%, 3% ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలు ఇంకా వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటువంటి నాయకులు, ఓటర్సు, కార్యకర్తలు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకోవడం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ చీలి మళ్ళీ తిరిగి మీరు ప్రతిపక్షంలో కూర్చునేటువంటి అవకాశం ఉండే పరిస్థితి రాదంటారా? ఇప్పుడు యాంటీ ఇన్కమ్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అనేటటువంటిది అది వారికి తెలుసు, రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి ఎవరికైనా తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీతో కలవాలా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసినటువంటి నష్టం, అదేవిధంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి చేసినటువంటి నష్టం, ఈ రెండు విషయాలు ఉన్నాయి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టినటువంటి కేసులను మర్చిపోగలుగుతారు, కాంగ్రెస్ పార్టీ నన్ను ఇంత ఇబ్బంది పెట్టింది అనేటటువంటి కూడా మర్చిపోగలుగుతారు, ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఇవాళ రాష్ట్రాల్లో ఒక 2 ప్రత్యేకమైనటువంటి సమస్యలు, ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు? అసలు అర్ధాంతరంగా ఏంటి ఏపీకి ఆల్టర్నేటివ్ అనేటటువంటిది లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బకొట్టడం కోసం రాష్ట్రాన్ని విభజించడానికి ఆరాటపడినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఒక 1% ఓటింగ్ ఉంది, 2% ఓటింగ్ ఉంది అనేటటువంటి దానితో చేతులు కలిపేస్తే రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని ప్రజలు మర్చిపోరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవచ్చు, సోనియా గాంధీ గారు మర్చిపోవచ్చు, కానీ ప్రజలు ఎట్లా మర్చిపోతారు? ప్రజల తరపున నిలబడాలనుకున్నటువంటి పార్టీ ప్రజల ఫీలింగ్స్ని దృష్టిలో పెట్టుకుంటుంది. కనుక మేము ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనేటటువంటి అభిప్రాయం లేదు, ఎందుకంటే రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం కారణం. కనుక మేము కూడా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు రాష్ట్ర విభజనేమో జగన్ గారిని దెబ్బ కొట్టడానికి పెట్టారనేటువంటిది మీరు ఆరోపణ చేస్తారు, అక్కడ తెలుగుదేశం వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ కొట్టడానికి అనేది వాళ్ళు ఆరోపణ చేస్తారు. అంటే దీంట్లో కొంత వైరుధ్యం కనపడతలేదంటారా? అంటే వైరుధ్యం అంటే కలిసి ప్రయాణించారు సోనియా గాంధీ గారు, చంద్రబాబు గారు ఒక లక్ష్యం కోసం కలిసి ప్రయాణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం రాజకీయాల్లోకి దూరం చేయాలి అనేటువంటి అంటే కాంగ్రెస్ తెలుగుదేశం కూడబలుకున్నాయి ఖచ్చితంగా. ఆ రోజు లేకపోతే ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోయి ఉండేది. అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు గారు కాపాడారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు కదా కోర్టు దాకా, ఇద్దరు కలిసే పెట్టినటువంటి కేసులు కదా. కనుక జగన్మోహన్ రెడ్డి కాపాడారు అని మీరు ఎలా చెప్పగలరండి? ఏదండి అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, ఎప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలి ఎప్పుడు అనేటువంటిది వాళ్ళకు ఉండేటువంటి వ్యూహాలు వాళ్ళకుంటాయి. కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించలేదే అనేటువంటి ఒక ప్రిటెక్స్ట్తో మీరు ఏదో కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు గారు కలిశారు, వాళ్ళు చేతులు కలిపారు అని మీరు ఎలాగా ఆరోపించగలుగుతారు? పెట్టింది రైతుల సమస్యల మీద అవిశ్వాసం, రైతుల సమస్యలు ఉన్నమాట వాస్తవం. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరి ఏ లాభాల కోసం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, అందులో బద్ధశత్రువు కదా మీకు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశానికి బద్ధశత్రువు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలి అనుకునేటటువంటి స్ట్రాటజీ ఉన్నటువంటి పార్టీ. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాసం పెట్టినప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? రైతుల సమస్యల మీద కదా ఇచ్చింది. ఆ రోజు రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు లేక నానా ఆత్మహత్యల వైపు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఎందుకు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే శత్రువు, కాంగ్రెస్ పార్టీ కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఆయనకు శత్రువు కాదు. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడారు, యాంటీ కాంగ్రెస్ స్టాండ్ ఆయన తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ రక్తం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీతో ఆయనకేం బద్ధ వైరం లేదు, ఉన్నదల్లా జగన్మోహన్ రెడ్డి గారితో బద్ధ వైరం. రాజకీయాల్లో వైరం అనేటటువంటి ఒక వాతావరణాన్ని ఏపీలో తీసుకొచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అనేటటువంటి రాజకీయాలు రాజకీయాలు అయిపోయినాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సహేతుకంగా రాష్ట్రాన్ని విభజించలేదని ఆయన విమర్శిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు మధ్య సయోధ్య కుదిరింది, ఒక రహస్య ఒప్పందం కుదిరింది అనడానికి ఏమైనా బేసిస్ ఏంటి? చిదంబరం గారే
చిదంబరం గారు పార్లమెంట్లో చెప్పారు కదా ఆ రోజు, మీ నాయకుడే మమ్మల్ని కలిశాడనేటటువంటి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. చిదంబరం గారిని చీకట్లో చాలా ఆయన చెప్పలా, మీరు రహస్యంగా ఆయన ఏదో కాన్వాయ్ని వదిలేసి వెళ్ళి చిదంబరం గారిని కలిశారనేటువంటిది ఒక మీడియాలో వచ్చింది తప్ప చాలా క్లియర్గా చెప్పారు. దాని విషయం చంద్రబాబు గారి పేరైతే చెప్పలేదేమో కానీ చంద్రబాబు గారు అనడానికి కావలసినటువంటి అన్ని అర్థాలు వచ్చేటటువంటి విధంగా చిదంబరం గారు చాలా క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఇప్పుడు అంతెందుకు, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రం చుట్టూ కూడా ఇవాళ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు అంటే కేసుల పురోగతి మీద మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కొత్త కేసులు ఏమన్నా పెట్టగలుగుతారా, లేకపోతే ఈ కేసుల్లో ఏమన్నా ఇంకా బాగా గట్టిగా ఇరికించగలుగుతారా అనేటటువంటి ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రోజు చిదంబరం గారితో ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి సాన్నిధ్యం రీత్యా జగన్మోహన్ రెడ్డి గారి మీద పకడ్బందీగా పెట్టాలనేటటువంటిది కలిసి ఉన్నారనేటటువంటిది మేము చేస్తున్నటువంటి ఆరోపణ. చిదంబరం గారు కూడా దానికి బలం చేకూర్చేటట్టు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక ప్రాక్టికల్గా ఏం జరిగింది అనేది చూసినప్పుడు ఖచ్చితంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపింది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాకూడదు, ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండకూడదు. ఇదే చంద్రబాబు గారి ఎజెండా. అంతకుమించి వేరే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనేటటువంటి ఆయన ఎజెండా కాదు. ఏదో తమలపాకు తలుపు చెక్క అన్నట్టు వాళ్ళు ఇద్దరిద్దరు మాట్లాడుకుంటున్నారు తప్ప దానికి పెద్ద అదేదో ఇప్పటికీ కొనసాగుతుందంటారా? ఇప్పటికీ అవగాహన బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీడీపీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అనేటటువంటిది గుర్తించగలిగినటువంటి స్థాయిలో ఉందా లేదా చంద్రబాబు గారికి అనేటటువంటిది అది ఆయన ఆలోచించుకుంటే ఎలక్షన్స్ ముందు వరకు జరిగిందంటారు. ఎలక్షన్స్ ముందు వరకు జరిగింది. ఇప్పుడు కూడా అపోజిషన్ అనేటటువంటి ప్లేస్లో ఒక పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, అపోజిషన్ అనేటటువంటి ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉండాలి, అపోజిషన్ అనేటటువంటి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఇది చంద్రబాబు గారు మనస వాచ కోరుకుంటున్నటువంటి విషయం. అంటే మీరు అంటే ఇదే కారణంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ బీజేపీతో సన్నిహితం కావడానికి చంద్రబాబు గారు కాంగ్రెస్ ఒకటే అనేటువంటిది ఒకటి చూపించి మీరు దగ్గరయ్యారా మోడీ గారికి? మోడీ గారికి దగ్గర అవడానికి మేము చూపించాల్సిన అవసరమే ఉంది. ముంజేతి కంకణానికి అర్థం ఎలా అన్నట్టు చంద్రబాబు గారి స్వభావం ఏంటి, చంద్రబాబు గారి వైఖరి ఏంటి అనేటటువంటిది మోడీ గారి కంటే ఎక్కువ ఇంకెవరికి తెలుస్తుంది? మోడీ గారిని నరహంతకుడు, హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వను అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు అన్నారు. రీజనే అది మోడీ గారికి కూడా ఉంటుంది కదా, ఆ జ్ఞాపకాలు ఆయనకు లేకుండా ఉంటాయా? ఎందుకంటే రీజనే మరి అలాంటి రీజన్ ఉన్నప్పుడు బీజేపీతో నేను అసలు పొత్తే పెట్టుకోను అని కార్యకర్తల సమావేశంలో ప్రకటించి మళ్ళీ పొత్తుకు సిద్ధపడడం అనేటటువంటిది రాజకీయ పార్టీగా ఇంత గందరగోళ నిర్ణయాలు ఎవరు తీసుకోరండి. రీజన్ ఒకప్పుడు రీజన్ ఉండి ఒకప్పుడు రీజన్ కాకుండా పోవడం అనేటటువంటి దాని మీద రాజకీయ పార్టీలు నడవవు. పాలసీ అంటే పాలసీనే, పాలసీ మ్యాటర్ అంటే వ్యూహాల్లో తేడా ఉండొచ్చు కానీ, ఎత్తుగడల్లో తేడా ఉండొచ్చు కానీ, సిద్ధాంతాల్లో రాజకీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేయమండి. ఒక్క చంద్రబాబు గారు మాత్రమే వేస్తారు సిద్ధాంతాల్లో పిల్లి మొగ్గలు అనేది. కానీ అంటే మీరు చెప్తున్నారు ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సిద్ధాంతాలు మార్చుకో రాజకీయ పార్టీలు అన్నప్పుడు జగన్ గారు కూడా చాలా స్పష్టంగా బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలవటానికి వీలేదు అనేటువంటిది ఆయన ఆన్ రికార్డ్ చెప్పిన తర్వాత ఇవాళ బీజేపీతో సేల్ అవడానికి కారణం ఏంటి? బీజేపీతో ఆ రోజు ఎన్నికలకు సంబంధించినటువంటిది ఆయన మాట్లాడి ఉండొచ్చు బీజేపీకి సంబంధించి. అదే సందర్భంలో బీజేపీలో రావాల్సినటువంటి మార్పుల గురించి కూడా ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు బీజేపీ అనేటటువంటి దానికి సంబంధించినటువంటిది ఎక్కడ డిసడ్వాంటేజ్ అనేటటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు. పొత్తుల కోసం ఆ రోజు ఆరాటపడలేదు. ఇంకొకటి అప్పుడైనా ఇప్పుడైనా చెప్పేది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎవరైతే దీన్ని నెరవేరుస్తామంటారో, ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తామంటారో వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఆ రోజు అన్నారు, ఈ రోజు అంటున్నారు. అంతే తప్ప ఇందులో ఆయన పాలసీ మార్చుకున్నది ఏమీ లేదు. ప్రయోజనాలకి సంబంధించినటువంటి పెద్దపీట ఎవరు వేస్తామంటే రేపు కేంద్రంలో వాళ్ళకి మద్దతు ఇస్తామన్నారు అంతే తప్ప దగ్గర అవుతామనో లేకపోతే మరొకటో అని కాదు. మద్దతు ఇవ్వడం వరకు ఏ రాష్ట్రంలోనే ప్రాంతీయ పార్టీకి తప్పదు కేంద్రంలో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అనేటటువంటిది. ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామిగా ఉందండి. మీరు యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ. తర్వాత ఇప్పుడు మీకున్న ఓటు బ్యాంక్ రీచా కానివ్వండి ఇవన్నీ చూసినప్పుడు మీకు అంటే దళితులు కానివ్వండి మిగతా కొన్ని వర్గాలు ఏదైతే సంప్రదాయంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నాయో అటువంటి ఓటు బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీ మీది. మీరు అన్నారు ఏది రాష్ట్ర ప్రయోజనాల కోసమని, కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానివ్వండి బీజేపీ కానివ్వండి ప్రత్యేక హోదాని డినై చేసింది. అది క్లియర్గా తెలుసు, అందరికీ తెలుసు. సరే విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టగా పోవటం అనే దానికంటే కూడా ఎక్కువ హామ్ బీజేపీ ఎన్డీఏ చేసింది అనేటువంటిది చాలా సుస్పష్టం రాష్ట్ర ప్రజలకి. అయినప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఫాలీస్ మీరు బీజేపీతో అంటకాగాలి, బీజేపీతో వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకున్న సంప్రదాయ ఓటు బ్యాంకు కానివ్వండి నాయకులు కానివ్వండి
కొంత డైలమాలో పడ్డారు అనేటువంటిది కూడా ఇటీవల కాలంలో వినపడుతున్నది. ఇప్పుడు మీరు కానీ ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానివ్వండి, నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను. అంటే తెలుగుదేశం పార్టీకి దళితులు మైనారిటీలు అక్కర్లేదని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారా? తెలుగుదేశం బీజేపీ అంటే ఈ ఓటు బ్యాంకు బీజేపీకి దూరము, ఇప్పుడు మీరు ఎట్లా దగ్గర అవుతారు అనేటటువంటిది అడుగుతూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఏమన్నా అంటరాని పార్టీగా ఉందా? దళితులకి మైనారిటీలకి మాకు వీళ్ళు వద్దు, అసలు టీడీపీని వదిలేయండి. అంటే యాజ్ ఏ పార్టీగా మీరు మీ ఓటు బ్యాంకు, మీ సిద్ధాంతాలు, మీ యొక్క పందా అంటే ఏంటి ఇక్కడ బీజేపీ అనేటటువంటి దాన్ని ఎట్లా చూస్తున్నారనేటటువంటిది తెలుగుదేశం పార్టీ పొత్తు కలుపుకుంటే ఒక రకంగా చూస్తారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అవుతుందంటే మరొక రకంగా చూసేటటువంటి పరిస్థితి మన మైండ్ సెట్ని బట్టి ఆధారపడి ఉంది. ఇంకొకటి బీజేపీకి సంబంధించినటువంటిది మేము ఎక్కడ కూడా దగ్గర అవ్వలేదు. రాష్ట్రపతి ఎన్నిక అనేటటువంటిది బీజేపీ కోరుకుంది, అన్ని పార్టీల మద్దతు అనేటటువంటిది కోరుకుంది. ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారు, మమతా బెనర్జీని కలుపుకో, లేకపోతే నితీష్ కుమార్ని కలుపుకోవాలి, అన్నీ కూడా ప్రయత్నాలు చేశారు బీజేపీ. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కూడా ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక బలమైనటువంటి పార్టీ కలుపుకోవాలని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకోలేదు, వాళ్ళు మిమ్మల్ని అడగలేదు. రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇమ్మని మోడీ గారు అడిగారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్దతు ఇస్తానని ఆయన అడిగారా? ముందు మీరే అడిగారు కదా. రాష్ట్రపతి ఎన్నికకి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడో అడిగినటువంటి అపాయింట్మెంట్. బయటకు వచ్చిన తర్వాత కదా మీరు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మోడీ గారు రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించినటువంటి సహకరించమని కోరారు. అదేవిధంగా అమిత్ షా గారు కోరారు. మేము తప్పనిసరిగా మా పాలసీ కూడా అదే అనేటటువంటి చెప్పారు. రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, స్పీకర్ కానీ ఇది గౌరవప్రదమైనటువంటి పదవులు, దీనికి పోటీ ఉండడం అనేటటువంటిది, ఎన్నిక జరగడం అనేటటువంటిది ఒక మర్యాదకరంగా కాదు, ఏకపక్షంగా ఉండాలి ఎన్నిక అనేటటువంటి మేము భావిస్తున్నాం కనుక మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పాం. ఇక్కడ కోడెల శివప్రసాదరావు గారికి స్పీకర్కి అదే రకంగా మేము మద్దతు ఇచ్చాము. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థికి కూడా మేము ఆ రకంగానే మద్దతు ఇచ్చాం. కాబట్టి కొత్తగా మేమేమి అనవసరంగా ఇది క్రియేషన్ బీజేపీకి సంబంధించినట్టు బీజేపీ మోడీ గారికి చంద్రబాబు గారికి గ్యాప్ ఏదైనా వస్తే వాళ్ళిద్దరు చూసుకోవాలి. వాళ్ళిద్దరి కోసం బాధపడేటటువంటి మిత్రులు మీలాంటి వాళ్ళు, ఐఎమ్ సారీ నాట్ మీలాంటి వాళ్ళు అన్నట్టు కాదు, కొంతమంది ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళు బాధపడాలి. మాకెందుకు అసలు ఈ బాధ? ఈ ముగ్గురు బాధలో మాకేమి సంబంధం? కానీ మీరు అంటే రాష్ట్రపతికి సపోర్ట్ చేస్తాం మా పార్టీ అన్నప్పుడు మా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వండి అనేటువంటిది ఒక నిబంధన పెట్టుంటే బాగుండేది అనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి మీరు ఎటువంటి షరతులు లేకుండా కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కనీసం మాకు రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ప్రత్యేక హోదా ఇవ్వండి మోడీ గారు అని అనకుండా బయటకు వచ్చి మేము సపోర్ట్ చేస్తాము రాష్ట్రపతి ఎన్నికలకు అని అంటూ అన్నది ఎంతవరకు సమంజసం? అంటే ఇది ప్రత్యేక హోదా రావాలనేటటువంటి కోరిక కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మోడీకి ఏదో చెడిపోతే బాగుండేది కదా అనేటువంటి కోరిక నుంచి పుట్టినటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. ప్రత్యేక హోదా అనేటువంటి డిమాండ్ పెట్టొచ్చు కదా, పెట్టొచ్చు అని అంటే ప్రత్యేక హోదాను అసలు మొత్తం ఎత్తేసినప్పుడు మీరు ఏం చేశారండి? ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎత్తేసినప్పుడు, బీజేపీ ఎత్తేసినప్పుడు, పార్లమెంట్లో మాట్లాడినప్పుడు, ప్రత్యేక హోదా వద్దంటే బల్లల మీద చప్పట్లు కొట్టినప్పుడు ఏమైపోయారు ఈ అడిగే వాళ్ళందరూ కూడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, నేను మోడీ గారు ఎదురుగుండా కూర్చొని, అంటే అసలు ఆయనకి ఇష్టం లేనటువంటి విషయం, మోడీ గారికి ప్రత్యేక హోదా అనేటటువంటి మాట కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తి ఎదురుగా కూర్చొని ప్రత్యేక హోదా అనేటటువంటి ఈ రాష్ట్రానికి అవసరము అని చెప్పి వివరించి వచ్చానని బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. దాన్ని లైవ్లీగా ఉంచారు. ఈ 3 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అనేటటువంటి మర్చిపోలేనటువంటి విషయంగా ఉంచారు. పోరాడుతున్నాం దాన్ని. అది ఒక కాలం ఉంటుంది ప్రతిదానికి కూడా. ఇవాళ చంద్రబాబు గారు ఎట్లా అయితే మొత్తం కూడా ఎత్తేసారో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేలేదే ప్రత్యేక హోదాని. ప్రతిదానికి మీరే అంటున్నారు కదా, రాజకీయాల్లో ఒక ఎత్తుగడ ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది, ఒక సమయానుకూలంగా మాట్లాడడం ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటిది ఒక గౌరవప్రదమైన సమయానుకూలంగా నిర్ణయాలు ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. నిర్ణయాలే అండి. నేను ప్రత్యేక హోదా మీద ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక అనేటటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి ఎన్నిక, ఒక గౌరవప్రదమైనటువంటి పోస్టు. దానికి సంబంధించినటువంటి మద్దతు వారు కోరినప్పుడు మేము ప్రత్యేక హోదా ఇస్తేనే చేస్తాము, లేకపోతే లేదు అనేటటువంటి సందర్భం కాదు ఇది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవారు అంటే దాన్ని డినై చేయలేదు కదా. మోడీ గారు లేదు ప్రత్యేక హోదాని మూసేశాము అని ఆయనైతే మాట్లాడలేదు కదా. మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడి ఉండొచ్చు. మోడీ గారు ఇంతవరకు ప్రత్యేక హోదాని తీసి పక్కన పెట్టామని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పలేదు, పార్లమెంట్లో కూడా చెప్పలేదు. కాబట్టి మాకు ఆశ ఉంది, ప్రత్యేక హోదా అనేటటువంటిది సాధించగలుగుతామనేటటువంటి నమ్మకం ఉంది. సో పద్మ గారు చెప్పండి, మీరు దాదాపుగా ఆవిర్భావం నుంచి మీరు ఆ పార్టీలో ఉన్నారు, మీతో పాటు చాలామంది నాయకులు కూడా ఉన్నారు. సరే 2014లో ఓటమి కొంత మిమ్మల్ని బాధించి ఉండొచ్చు. అయినప్పటికీ పార్టీ లైన్ని తీసుకొని మీరు మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, ఉద్యమాల్లో కానివ్వండి పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో పీకే ఎవరైతే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యూహకర్త వచ్చారో వారు రావడంతో పార్టీలో మొత్తం అసలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే 5 సంవత్సరాల నుంచి పోరాడినటువంటి నేతల్ని
కూడా కొంతమందిని తీసి పక్కన పెట్టమన్నాడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటిది ఒక మాట వినపడుతుంది. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని భుజాన్ని వేసుకొని పార్టీ సిద్ధాంతాలని చేసిన వాళ్ళని ఒక వ్యూహకర్త ఎక్కడో సరే ఆయన సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు, ఇక్కడ పార్టీ యొక్క విధి విధానాలు కానివ్వండి, నాయకుల యొక్క ఇది కానివ్వండి తెలియకుండా ఆయన ఏదో కొన్ని సలహాలు ఇస్తామంటే ఆ సలహాలను పాటించడం అత్యంత బాధాకరమే కదా. దానికి మీ పార్టీలో అంటే సీనియర్స్లో ఎటువంటి డిస్కషన్ జరుగుతున్నది? అంటే ఒకటి, ప్రశాంత్ కిషోర్ గారు ఎన్నికల వ్యూహకర్త. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక అన్ని రాజకీయ పార్టీల్ని ఆకర్షించినటువంటి అటెన్షన్ డ్రా చేసినటువంటి ఒక ఖచ్చితంగా ఇదైతే మనం అందరం ఒప్పుకుంటాం. సరే, ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మీడియాకి టార్గెట్గా మారారు ఏపీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జతగా ప్రశాంత్ కిషోర్ కూడా టార్గెట్ అవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ గారు రావడం అనేటటువంటిది బహుశా భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏ అనుభవం ఆయనకి ఇట్లాంటి అనుభవం ఎదురై ఉండదు. ఖచ్చితంగా ఏపీలో ఇప్పుడు పీకే అనేటటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు టార్గెట్ పర్సన్. అసలు పీకే ఏంటి, అసలు పీకే వ్యూహాలు ఏంటి, అసలు రాజకీయాల్లో ఇవన్నీ అవసరమా, అసలు కార్పొరేట్ కల్చర్కి రాజకీయాలు వెళ్తున్నాయా, ఇవన్నీ కూడా కొత్త వాదనలన్నీ కూడా మొదలవుతున్నాయి. ఇంతకుముందు మోడీ గారికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదండి? పీకే ఏమన్నా మోడీ ఆల్రెడీ గుజరాత్ సీఎంగా ఉండి మై క్వశ్చన్ ఏంటంటే దట్ ఈస్ డిఫరెంట్ అండి. అంటే మీరు అపోజిషన్ పార్టీస్ చేసేదానికి మీరు చెప్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే అంటే పీకే అనే ఆయన తీసుకోవద్దని ఎవరు అనరు. సరే, కొన్ని రాజకీయ పార్టీలు కొంచెం ఉలిక్కి పడుతున్నాయి, చేస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే పీకే అనే ఆయన వచ్చి కొంతమంది సీనియర్లు పీకే అయ్యండి అని అంటున్నాడు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ఈ పార్టీకి. అయినప్పటికీ ఆయనకి ఏంటంటే క్షేత్రస్థాయి అవగాహన లేక కొంతమందిని తీసి పక్కన పెట్టమంటున్నాడు, వాళ్ళు లైబిలిటీ పార్టీకి అని చెప్తున్నాడు. అటువంటి డేంజర్ ఉంది అనేటువంటిది కొంతమంది సీనియర్స్లో వినపడుతుంది. అంటే ఒక రకమైనటువంటి ప్రచారం వల్ల నేను అంటున్నది ఏంటంటే జరుగుతున్నది ఒకటి అయితే, ప్రశాంత్ కిషోర్ అట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, ఈ సర్వేలు చేశారు, ఆ సర్వే సిట్టింగ్ వాళ్ళని ఇంతమంది తీసేయమంటున్నాడు, ఇట్లా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. నేను అంటున్నది ఏంటంటే ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయని నేను అంటుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లయితే ఒక ఉన్నది ఒకటి మరొకటి ప్రచారం జరిగిందో అదేవిధంగా పీకే విషయంలో కూడా జరుగుతుంది అనేటటువంటిది. అంత ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. మొత్తం కూడా అందరినీ తీసేసి సీనియర్స్ని తీసేసి లేకపోతే అంత పరిస్థితే ఉండదు. ఒకటి విజయానికి సంబంధించినటువంటిది ఏది విధైతే దాన్ని సలహాలు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెక్ చేసుకుంటారు, పూర్తిగా సలహాలని పాటిస్తారనేటటువంటి కాదు, ఏది పార్టీకి ఉపయోగమో ఇద్దరు కలిసి దాన్ని డిసైడ్ చేస్తారు. ఇవాళ విజయానికి సంబంధించినటువంటిది ఎట్లా మీరు మెరుగవ్వాలి, మీ పని పరిస్థితులు మెరుగవ్వాలి అనేటటువంటి చెప్పినప్పుడు కొంతమంది సీనియర్స్కి నొప్పి అనిపించవచ్చు. ఇవాళ మేము భరోసా ఇచ్చారా జగన్ గారు? పిలిచి మీకు ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటి ఒక భరోసా ఏమైనా కల్పించారా? అంటే అంత సిచ్యువేషన్ కూడా రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని తీసేస్తున్నాము లేకపోతే మిమ్మల్ని పక్కన పెడుతున్నాము ఇంకొకళ్ళని తీసుకొస్తున్నాము అనేటటువంటి సిచ్యువేషనే రానప్పుడు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఇప్పుడేమి రాదండి. ఒకవేళ అట్లాంటిది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా భరోసా ఇస్తారు. క్షేత్రస్థాయిలో అన్ని విషయాల్ని ఇప్పుడే పరిశీలన చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ గారు, అందరితో మాట్లాడుతున్నారు. అంతవరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అంతే తప్ప మార్పులు చేర్పులు ఏదో పార్టీలో అంటే ఎందుకంటే మీ ప్లేనరీలో ఆయన ఇప్పుడు జనరల్గా ఇటువంటి వ్యూహకర్తలు చాలామంది తెర వెనుక నుంచే పనిచేస్తూ ఉంటారు, మనకు తెలుసు. చాలా రాజకీయ పార్టీలు ఉంటే చాలామంది పనిచేస్తూ ఉంటారు. కానీ పీకే ప్రశాంత్ కిషోర్ని పార్టీ నేతలకి సరే పార్టీ వేదికల మీద నుంచి ఆయన్ని పరిచయం చేయడంలో తప్పేం లేదు. కానీ పబ్లిక్ డయాస్ నుంచి ఏదైతే ప్లేనరీలో ఆయన కూర్చోబెట్టుకొని, బికాజ్ ఆయన ఇవాళ మీ పార్టీకి ఇవాళ పనిచేయచ్చు, రేపొద్దున తెలుగుదేశానికి కూడా పనిచేయచ్చు, వీ కెనాట్ రూల్డ్ అవుట్. కానీ అటువంటి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయనతో పరిచయం చేసి దీనివల్ల పార్టీలో ఈయన చాలా కీలకం, ఈయన చెప్పేటువంటి సలహాలు సూచనలు రేపొద్దున శిరోధార్యం అవుతాయి అనేటువంటి ఒక సంకేతాన్ని పంపించినట్లుగా అనుకుంటున్నారు. అంటే ఒకటి ఇంతకుముందు మోడీ గారు కూడా వాళ్ళ టీంలో చేసినప్పుడు బయటకు వచ్చినటువంటి విషయమే, రహస్యంగా అదేదో తెర వెనుక అజ్ఞాతమైనటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ గారు ఏమీ పనిచేయలేదు. మోడీ గారు ఎన్నికల సమయంలో ఈయన ఒక వ్యూహకర్తగా చేస్తున్నాడు అనేటటువంటి మీడియాలో అంతా వచ్చినటువంటి విషయమే. సరే, మేము ఓపెన్గా పరిచయం చేశాము అనేటటువంటి ఒక విషయం తప్ప రహస్యంగా పనిచేసినటువంటి వ్యక్తి అయితే ప్రశాంత్ కిషోర్ కాదు. నితీష్ కుమార్కి సంబంధించి పనిచేసినప్పుడు, పంజాబ్కి సంబంధించి పనిచేసినప్పుడు ఓపెన్గానే ఉన్నటువంటి విషయం. కాబట్టి మేము స్టేజ్ మీద ఎందుకు చేశామంటే మాది పార్ట్ అండ్ పార్సల్ అనేటటువంటిది, మాలో భాగము ప్రశాంత్ కిషోర్ అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. ఆ రకంగా క్యాడర్ కూడా ఒక సొంత మనిషిని పరిచయం చేసినట్టు చేయదలుచుకున్నారు. ఆయన వ్యూహం ఏముందో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. కాబట్టి దీన్ని ఎంత పెద్దగా భూతద్దంలో చూడాల్సినటువంటి విషయం కాదు. పూర్తిగా ఎన్నికల వ్యూహకర్త మీద ఆధారపడడం అనేటటువంటిది కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం అనేటటువంటిది ఇక్కడ
ఫైనల్ అనే ఆయన నిర్ణయాలు అనేటటువంటి ఫైనల్. దానికి ఒక అదనంగా ప్రశాంత్ కిషోర్ మనం సో ప్రశాంత్ కిషోర్ ఆగమనంతో మీ పార్టీలో ఎటువంటి ఇబ్బంది కానివ్వండి, రిపర్కషన్స్ కానివ్వండి, ప్రకంపనలు కానీ అట్లాంటివి ఏం జరగట్లేదు. అంటే ఒక నమ్మకం అయితే పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలంతో పాటుగా వ్యూహంలో కూడా ఈసారి మరింత సమర్థవంతంగా తయారవుతామనేటటువంటి భరోసా, నమ్మకం అయితే పెరిగింది. సరే, కొన్ని చోట్ల కొన్ని లీడర్స్కి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే వాళ్ళు కూడా తొట్టుపడినా మళ్ళీ సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతిమంగా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటిదే తప్ప తాము బాధపడినా పర్వాలేదు. ప్లీనరీలో కూడా ఒకళ్ళిద్దరు మాట్లాడారు, అవసరమైతే మాకు నిరాకరించండి టికెట్లు, ఇబ్బంది పడం, కానీ జగన్ విజయానికి ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే విజయానికి దగ్గరగా ఉంటారన్నారు వాళ్ళకి టికెట్లు ఇవ్వండి అనేటటువంటి మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, 7 ఏళ్లుగా ఆయన పడుతున్నటువంటి కష్టం చూస్తూ ఉన్నారు. అంతిమంగా ఆయన సీఎం అవ్వాలి, పోనీ అందులో భాగంగా మనం సూటబుల్ కాదు అనుకుంటే తప్పుకోవడానికి కూడా అట్లా ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకంత ఆరాటపడుతున్నారు అంటే మనం 30 ఏళ్ళు ఉంటాం అధికారంలో, ఇటువంటి స్టేట్మెంట్స్ కొంచెం రాంగ్ సిగ్నల్స్ పోవట్లేదంటారా పార్టీ పట్ల ప్రజలు? ఇంతకుముందు కూడా నేను కొంచెం టీవీ డిబేట్స్లో మాట్లాడండి, 30 ఏళ్ళు సీఎంగా ఉన్నారంటే ఒకసారి గెలిస్తే 30 ఏళ్ళు అదేదో బ్యాడ్జ్ కట్టినట్టు కాదు కదండి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, 5 ఏళ్ళకి ఒకసారి ప్రజలు ఉండాలా లేదా అనేటటువంటి నిర్ణయిస్తారు. 30 ఏళ్ళు ఉంటాను అని ఒక వ్యక్తి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే 30 ఏళ్ళు నేను ప్రజల్ని మెప్పించేటటువంటి పాలన చేస్తాను అని చెప్పడం, అంతకుమించి 30 ఏళ్ళు నేను ఏదో కదలకుండా కూర్చుని అంటిపెట్టుకుని ఉంటానని చెప్పడం మాత్రం కాదు. 30 ఏళ్ళు నేను జనరంజకంగా పరిపాలన సాధిస్తానని తన మీద తన నమ్మకంతో చెప్తున్నటువంటి మాటగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అనేటువంటి. అంటే ఎవరైనా కూడా మొదటిసారి అధికారంలోకి రావాలని చూస్తారు, ఫస్ట్ ముందు అది టార్గెట్ కావాలి. వచ్చిన తర్వాత సరే దాన్ని సస్టైన్ చేసుకోవడానికి వ్యూహాలు కానివ్వండి, మీరు అన్నట్టుగా ప్రజారంజకమైనటువంటి పరిపాలన. అసలు అధికారంలోకి రాకముందుగానే నేను 30 ఏళ్ళు వచ్చేస్తాను అనేటువంటి దానికి అంటే ఇట్ లుక్స్ ఆడ్ కదా. అంటే అధికారంలోకి వచ్చాక అది కూడా నేను ఉంటానని కూడా చెప్పలేదండి డైరెక్ట్. ఆయన చెప్పినటువంటి మాట రాజశేఖర రెడ్డి గారి లాగా నేను కూడా ప్రజల్లో చెరగని ముద్ర వేయాలి, చెరగని ఒక పరిపాలన చేయాలి అనేటువంటి నా కోరిక అనేటువంటి చెప్పారు. అంతే తప్ప దాన్ని ఏదో దాన్ని ఎంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదని నాకు. కానీ మీ పార్టీలో ఎందుకు ఈ పర్సనల్ టార్గెట్స్ ఎందుకు ఎక్కువ చేస్తూ ఉంటారు? మీరు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, అంటే ఇటీవల కూడా మీరు మీ ప్లేనరీలో చూసాం, జగన్ గారు తిట్టించమన్నారని ఒక సీనియర్ నేతతో ఆమె చెవిలో చెప్పించడం, అది మీడియాలో రావడం, ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్సీ అయింది కదా. ఎందుకు అట్లాగా పర్సనల్ ఇమేజ్ని టార్గెట్ చేయాలని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ మార్పునే కదా మీరు కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రాజకీయాలు తెలియవు, వ్యూహం తెలియవు, లేకపోతే అనుభవం లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి విమర్శలు? అంటే అందరు రాజకీయ నాయకుల్లాగా ఈయన లేడు అని, చంద్రబాబు గారిలాగా లేడు, లేకపోతే ఇంకొకరిలాగా లేడు అనేటటువంటిది. రాజకీయాల్లో ఒక లాంగ్ టైం తర్వాత కొంత మార్పులు చోటు చేసుకుంటాయి. మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా కొంత అసెంబ్లీలో మరీ టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఒక ఉక్రోషం నుంచి, ఎవరైనా గోడకి పిల్లిని గదిలో పెట్టి కొడతా ఉంటే ఎంతసేపు ఊరుకుంటుందో, 1 గంట ఊరుకుంటుందో, 2 గంటలు ఊరుకుంటుంది, ఆ తర్వాత తిరిగి మీద పడుతుంది కదా. అట్లాంటి స్వభావమే మాది కూడా. అంతకుమించి మేము చర్యకు ప్రతిచర్య తప్ప, యాక్షన్కి రియాక్షనే తప్ప మా వైపు నుంచి ఎప్పుడు కూడా ఒక దూకుడుగా కానీ ఒక పర్సనల్గా వెళ్ళేటటువంటి విషయం కానీ ఎప్పుడూ జరగలేదు. విక్రమ్ గారు, మీరు మరీ చెప్తున్నాను, మొట్టమొదటి మా ప్రయాణం చూడండి, 7 ఏళ్ళు మా ప్రయాణంలో మొట్టమొదటి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎప్పుడు కూడా మేము ఒక మాట తొట్టుపడింది లేదు, ఒకళ్ళని కావాలంటే టార్గెట్ చేసింది లేదు, పర్సనల్గా విమర్శించింది లేదు, చాలా హుందాగా వ్యవహరించాం. కానీ పనిగట్టుకుని మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో దిగజారిపోయి విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు నాయకులకు కూడా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఒక రిటార్ట్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ అయితే అది నేను ఒప్పుకోను. జగన్మోహన్ రెడ్డి గారు మాకెప్పుడు కూడా మీరు పర్సనల్గా టార్గెట్ చేయండి అని మాకెప్పుడూ చెప్పలేదండి. మాకే ఈ ధోరణి ఏంటి, అన్యాయం ఏమిటి అని మేము ఎప్పుడో మండి ఏమన్నా 1-2 మాటలు తూలుతామేమో తప్ప మాకేమీ పార్టీ వైపు నుంచి ఇట్లా మాట్లాడాలనేటువంటి డైరెక్షన్ ఎప్పుడూ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. పద్మ గారు ఒకటి చెప్పండి, అంటే రాజకీయాల్లో డీసెన్సీ గురించి మీరు మాట్లాడుతున్నారు. సో అంటే మీ పర్సనల్ విషయం వస్తే నాకు తెలిసి మీరు వామపక్ష ఉద్యమాల్లో పనిచేశారు, బాగా చదువుకున్నారు, మీరు లాయర్ అనుకుంటా. తర్వాత మీరు కొంత అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు, మీరు కులాంతర మతాంతర వివాహం కూడా చేసుకున్నట్టున్నారు. కానీ ఎట్ టైమ్స్ మీరు ఆ డీసెన్సీ లైన్ మీ క్రాస్ చేసిన లీడర్స్లో మీరు కూడా ఒకళ్ళు అన్నది నా అభియోగం. ఎందుకు మీరు కొంత పర్సనల్గా కూడా వెళ్తూ ఉంటారు? అంటే అది ఒక వ్యూహం అంటారా, లేకపోతే ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అంటే రాజకీయాల్లో నేను అనుకోవడం సాధారణంగా స్వభావరీత్యా
న్యాచురల్గా మనం ఎలా ఉంటాము అనేటటువంటిది ఉండడము ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని పరిస్థితులకు తగ్గట్టుగా, రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా కొంచెం మన స్టైల్ని మార్చుకునేటటువంటి పద్ధతి ఉంటుంది. సాధారణంగా నేను చూస్తున్నది రాజకీయాల్లో అసలు మనము అనేటటువంటి దాన్ని పూర్తిగా కప్పేసి, అసలు మనం ఒరిజినల్గా మనం ఏంటి అనేటటువంటి దాన్ని పూర్తిగా కప్పేసి రాజకీయాల్లో వాళ్ళు అలా ఉంటున్నారు, వీళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి మనం కూడా అట్లా ఉండాలి అనేటటువంటి ఎక్కువ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఇమిటేషన్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను. అదృష్టవశాత్తు నేనైతే నా స్వభావాన్ని పెద్దగా మార్చుకోలేదు. నేను ఎక్కడ మనసుకు నచ్చని విషయాలని మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీరు నన్ను చూశారు. ఎప్పుడు కూడా మనసుకి నచ్చని అంత ఇదిగా నేను ఎప్పుడు నాకు ఆ పరిస్థితులు ఎదురవ్వలేదు, అట్లా కూడా వ్యవహరించలేదు. నేనేదన్నా చేశాను అని అంటే, విమర్శలు కానివ్వండి, నేను చేశాను అని అంటే ఖచ్చితంగా నేను మనసుకు ఫీల్ అయ్యి చేయకుండా ఏదో ఒత్తిడి ప్రకారమో లేకపోతే రాజకీయ అవసరాలు లేకపోతే ప్రయోజనాల దృష్టితో నేను ఎప్పుడూ చేయలేదండి. మనసు గాయపడి ఉంటేనే నేను మాట్లాడానేమో తప్ప, ఎవరినైనా కానీ ఒకళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటే అంటే నన్ను గాయపరచక్కర్లా, వాళ్ళు నా లీడర్ని కావచ్చు, లేకపోతే అన్యాయంగా ఒకళ్ళని కావచ్చు, లేకపోతే ఈ పద్ధతి కాకుండా మాట్లాడారనేటటువంటి ఒక బాధతోటో కోపంతోటో నేను కొంత హార్ష్గా విమర్శించానేమో తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. అంటే మీరు ఇందాకన్నారు పీఆర్పీలో మీరున్నారు, పీఆర్పీలో చాలా కీలకమైనటువంటి పాత్ర మీరు పోషించారు. కానీ పీఆర్పీలో ఒకప్పుడు ఎవరన్నా ప్రతిపక్షాలు విమర్శిస్తే పూలు ఇవ్వాలి అనేటువంటి ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. కానీ మీరు మాత్రం జీవిత రాజశేఖర్ లాంటి వాళ్ళని కూడా బట్టలిప్పి తంతాము అనేటువంటిది కూడా అప్పుడు పెద్ద సెన్సేషన్ అయితే నాకు తెలిసి. ఏంటి అంత అంటే అటువంటి పార్టీలో మీరు ఎందుకు అంతగా హార్ష్గా, అంత ఎబ్బెట్టుగా, లేకపోతే కొంచెం మీరు చదువుకున్న దానికి మీ భావాలకి ఎక్కడో కాంప్రమైజ్ అయిన మాట్లాడారేమో అని అనిపిస్తుంది. ఏంటి రీజన్ ఏంటి? సరే, జీవిత రాజశేఖర్ గారికి చిరంజీవి గారికి ఏమున్నాయో, వాళ్ళు ఎందుకు అంత ఇదిగా మాట్లాడేవారు అదంతా కూడా అది ఇంకా ఆ ఇద్దరికి తెలియాలి. ఎందుకంత వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో రాజకీయాలు విమర్శలు వాళ్ళు నడిపించారో అది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి, సినిమా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే ఏమిటి విభేదాలు ఉన్నాయో తెలియదు. కాబట్టి ఒకసారి 2 సార్లు ఒక 10 సార్లు ఒక సీరియస్గా చిరంజీవి గారి మీద ఆ రోజు విమర్శిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ఒక బేస్లెస్ ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు జనం అట్లా రియాక్ట్ అవుతారని అన్నాం. మేమేదో చేస్తామనేటటువంటి కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఎప్పుడైనా సరే ప్రజలు ఇట్లా చేస్తారు, దాని తీర్పు అట్లా ఇస్తారు అనేటటువంటి మాట్లాడిందే తప్ప నేను ఎప్పుడు అట్లా మాట్లాడినట్టు నాకు గుర్తులేదు. ఇంకొకటి, మీరు చెవులో అదే పూలు ఇవ్వడం, అదే పూలు ఇచ్చి చెవులో పూలు పెట్టుకున్నాం అనేటటువంటిది కూడా అది కూడా ఒక కామెంట్ నడిచింది ప్రజారాజ్యం పట్ల. సరే, పూలు మంచి పద్ధతే, పూలు ఇవ్వాలి, ఆ స్థాయిలో ఉండాలి, పూర్తిగా ఉంటే ఆ స్థాయిలో ఉండాలి, లేకపోతే రాజకీయాలు చేస్తే పూర్తిగా ఈ స్థాయిలో చేయాలి. ఓ పక్కన సేవ, ఒక పక్కన రాజకీయం అనేటటువంటిది డ్రంక్ అండ్ డ్రైవ్ మిక్సింగ్ లాంటిది వ్యవహారం కూడా. రాజకీయాలంటేనే సేవ కూడా ఉండాలి, అంతేగాని సేవా మార్గమే పూర్తిగా పూలిచ్చేటటువంటి రాజకీయమే అనేటటువంటిది వేస్తే పూలిచ్చే రాజకీయం చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు, దానివల్ల కూడా రిజల్ట్స్ ఉంటాయి. కానీ రాజకీయంలా చేయాలి, పూలను పూల్లా పంచాలి. సో మీరు ఒక సామాజిక ఉద్యమకారులుగా ఉండి ప్రజారాజ్యంతో మీకు ఎక్కువ గుర్తింపు వచ్చినట్టుంది. మీరు ఏంటంటే ఎలా వచ్చారు ప్రజారాజ్యంలోకి? అంటే సామాజిక ఉద్యమాలు అంటే మళ్ళీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో నా గురించి కొంత చెప్పాల్సి వస్తే, నేను యాక్చువల్గా ఒక సామాజిక స్పృహ, అందరూ ఒక రకంగా చెప్పాలంటే ఒక వామపక్ష ఉద్యమాలు, దీనికి సంబంధించినటువంటి ఒక నక్సలైట్ పార్టీ బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నిట్లో పనిచేసినటువంటిది. అంటే నక్సలైట్ పార్టీలు అంటే ఏదో అడవిలోకి పోయి ఏదో చేసామనేటటువంటిది కాదు, కానీ ఒక మేధావి ఉద్యమం, ఒక రచయితల ఉద్యమం, ఇది రాజమండ్రిలో సాహిత్య సభలు జరపడం, దానికి సంబంధించి ఒక మద్దతు కూడా కట్టడం. అంటే మీ స్వస్థలం ఎక్కడండి? మీ స్వస్థలం రాజమండ్రి కాదండి, జగ్గైపేట, కృష్ణా జిల్లా. ఓకే. మా పెళ్ళి తర్వాత ఈయనది, మా హస్బెండ్ కూడా జగ్గైపేటే. మేము దాదాపు అంటే పెళ్లి చేసుకునేది కూడా ఇట్లానే, ఏదైనా ఒక ఆర్గనైజ్ చేయాలి, జగ్గైపేట చుట్టూ ఒక 10 ఊళ్ళని ఆర్గనైజ్ చేయాలి, ఆ లక్ష్యంతో పెళ్లి చేసుకున్నాం. అంటే పాలిటిక్స్ దాదాపు ఒక 18 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల గురించి ఆలోచించడం, ప్రజల గురించి ఆలోచించడం, సొసైటీకి సంబంధించి ఏదైనా చేయాలి అనుకోవడం కొంత అట్లా నడిచింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి రాయడమో, మాట్లాడడమో, ఆలోచించడం. మీ కృష్ణా జిల్లా వాస్తవ్యులు మీరు, మీ హస్బెండ్ ఇద్దరు? ఓకే. మా చిన్నప్పుడు కొంత కమ్యూనిస్టు పార్టీల ప్రభావం ఉండేది మా ఊరి మీద. వీర్లపాడు మా అమ్మగారిది. ఓకే. ఖచ్చితంగా త్రిపురనేని రామస్వామి చౌదరి ఆ ఊరు అల్లుడే. నాకు తెలిసి, నా ఊహ తెలిసిన తర్వాత కూడా దండల పెళ్లిళ్ళు బాగా జరిగాయి మా ఊళ్ళల్లో. అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ కానీ దండల పెళ్లిళ్ళు జరిగాయి. మీది అభ్యుదయ వివాహం?
సంతకాలు పెళ్ళండి. సంతకాలు పెళ్ళి, దండలు కూడా మార్చుకోలేదు మేము. ఓకే. సంతకాలు చేసి మ్యారేజ్ చేసి. మీ హస్బెండ్ వెస్లీ గారు ఆయన కూడా కొంచెం రచయిత ఉద్యమాల్లో ఉంటారనుకుంటా. ఆయన కూడా PDSU అనంతపురం JNTUలో ఒక స్టూడెంట్ మూమెంట్ లీడరు. ఆ తర్వాత డిస్కంటిన్యూ చేశాడు. ఆ కనెక్షన్లో మేము పెళ్లి చేసుకుని మళ్ళీ రాజమండ్రి అట్లా ఒక పార్టీ. ప్రేమ వివాహం లేకపోతే పార్టీ కుదిర్చిన వివాహం? పార్టీ కుదిర్చిన వివాహమే కాదు, ప్రేమ వివాహమే. రాజకీయ ప్రేమేమో మరి తెలియదు నాకు. ప్రేమ ఏదో ప్రేమ కోసం అనేటువంటిది కాకుండా ఒక కలిసి ఏదన్నా కొంత చెయ్యాలి అనేటటువంటి దాంతో చేసుకున్నాము. అంటే భావాలు కలిసి అట్లాగా ఓకే ట్రావెల్ అయ్యారు. సో PRPలోకి ఎలా వచ్చారు? అంటే రాజమండ్రిలో మేము ఇట్లా ఒక దాదాపు అంటే ఈ పార్టీలతో కొంత కనెక్షన్లో మేము కొంత ఈ ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ నేను కొంచెం అడ్వకేట్గా చాలామంది ఇట్లా నడుస్తూ ఉండే లిటరీ మూమెంట్ APCLCలో వర్క్ చేయడము ఇట్లా అంటే ప్రత్యేకించి ఉమెన్ రైట్స్ మీద చేయడం చాలా సంవత్సరాలు చేసాం. ఒక 20 years పబ్లిక్ లైఫ్ అనేది ఖచ్చితంగా అనుకోవాలి రాజమండ్రిలో. మా గురించి అక్కడ ఉన్నటువంటి ప్రతి పొలిటీషియన్కి తెలుసు, ప్రతి పేపర్ చదివే ప్రతి వాళ్ళకి కూడా మేమేంటనేటటువంటి తెలుసు. ఎప్పుడు కూడా జనం కోసం నిలబడ్డారు. సరే వాళ్ళేదో మా సిద్ధాంతాలు మా మాటలు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ రోజున, కానీ వీళ్ళేదో కొంచెం పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారు అనేటటువంటి ఒక గుర్తింపునైతే తెచ్చుకోగలిగాము. సరే ఆ రకంగా మేము తర్వాత కొంచెం ఈ రాజకీయాలని అంత నచ్చకంటే నేనేమి అంటే మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో మీరు లేరు అప్పుడు? మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో లేము. వామపక్ష రాజకీయాలు ఇది అప్పటికి కూడా కొంచెం ఒక 10 years ముందే మేము విడిపోయాం. ఏ పార్టీతో మేము సంబంధం లేకుండానే. ఎందుకంటే కొంత ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాలు నక్సలైట్ ఉద్యమాలు చూసి చీలికలు పేలికలు త్యాగాలు ఎవరు కూడా తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. తమ గురించి కాకుండా సమాజం గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి నేను నా జీవితం చివరి వరకు చేతులైతే నమస్కరిస్తాను. అందులో నేను ఎవరిని కూడా నేను తక్కువ చేయనండి. కాకపోతే ఏంటంటే అందులో మనం ఇమట్టానికి సంబంధించి కొన్ని పరిస్థితులు కొంచెం డిఫర్ అవ్వడము ఇవన్నీ కూడా బహుశా మనకే విల్లింగ్నెస్ లేదేమో, సంసిద్ధత లేదేమో, అన్నీ వదులుకొని పనిచేసేంత సంసిద్ధత నాకే లేదేమో. ఏదైతే సరే మనం పార్టీలకి సంబంధం లేకుండా ఉందాం అనుకున్నాం, కానీ పార్టీలకు సంబంధం లేకుండా ఉందాం అనుకున్నాం కానీ జనాలతో సంబంధం లేకుండా ఉందామని అనుకోలేదు. అందువల్ల ఏంటంటే మళ్ళీ మేమేదో ఒక సోషల్ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టాము, వేదిక అనేటటువంటి పెట్టాం. వేదిక అనేది పెట్టే డిబేట్స్ కండక్ట్ చేయడం, సెమినార్స్ పెట్టడం, అదేవిధంగా ఒక డైలీ పేపర్ నడిపాం రాజమండ్రి నుంచి. అట్లా మొత్తం ఒక 10 years పాటు ఎట్లయితే అంతకుముందు లైఫ్కి కంటిన్యూషన్గానే ఆ తర్వాత లైఫ్ కూడా కంటిన్యూ చేస్తాం. ఎక్కడ కూడా పబ్లిక్ ఎక్కడ సొసైటీకి ఎప్పుడు దూరం కాలేదండి. మా పర్సనల్ లైఫ్ మా పాటలు ఏదో మేము పడదాం అనేట్టు అనుకోలేదు. అట్లా కొంతకాలం ఒక 10 years అట్లా ట్రావెల్ చేసాం. ఒక 10 years లోపు 7 years అట్లా. ఆ సందర్భంలో నందిగామ సీటు డీలిమిటేషన్లో ఎస్సీకి రిజర్వ్ అయింది అనేటటువంటిది ఒక డెవలప్మెంట్ జరుగుతుంది అనే 2009 ముందు అని ఉన్నప్పుడు సహజంగా రాజకీయాలు అనేటటువంటిది మేము ఏదో కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేయడం, డైరెక్ట్ పబ్లిక్ లైఫ్లోకి రావాలి అనేటువంటిది అబ్జర్వ్ చేయడం అనేటటువంటి బాగా ఉంది. అన్ని పార్లమెంటరీ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేయడం, డిస్కస్ చేయడం అనేటటువంటిది మా ఇద్దరికి అలవాటుగానే ఉంది. ఆ సందర్భంలో నందిగామ అనేది మనకు కొంచెం ప్రాపర్ ప్లేస్. మన ఇద్దరికి ఆయనకు సంబంధించింది కూడా ఒక స్వస్థలం లాంటిది. ఆయన ఎస్సీ కనుక రిజర్వ్డ్ అయితే కొంత ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ మన లైఫ్ పబ్లిక్ దగ్గరగా ఉంటుంది, అలవాటైన లైఫ్ రాజకీయ జీవితం అనేటటువంటిది అనే ఉద్దేశంతో ఎంచుకున్నాము. సరే ఎంచుకున్నప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలని, కొత్త పార్టీ అయితే అవకాశాలు ఉంటాయి ఒకటి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉంటారు లీడర్స్. తెలుగుదేశం పార్టీ వైపు మొదటి నుంచి ఎందుకో లేదు, అటువైపు ఆలోచన అయితే లేదు. అట్లా ప్రజారాజ్యం కొత్తగా పెట్టడం, అదేవిధంగా నాగబాబు గారు ఈయనకి కొంచెం సన్నిహితంగా ఉండడంతో కొంచెం ఆ పరిచయంతో అన్నయ్య పార్టీ పెడుతున్నారు, మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి ఆయన కూడా కోరడము. దీంతో మేము అట్లా ప్రజారాజ్యం ఆయన సీటు గురించి ఒక అవకాశం ఉంటుంది అనే దాంతో వచ్చాం. లేకపోతే ఈ రాజకీయాల్లో ఏదో నిలదొక్కుంటామని కానీ ఒక లైఫ్ ఉంటుందని కానీ అంతకుముందు ఎప్పుడు అనిపించలేదు. కానీ మీరు అంటే ప్రజారాజ్యంలో చాలా సీరియస్గా వర్క్ చేశారు. మరి ఎందుకు మీ హస్బెండ్ వెస్లీ గారికి సీట్ ఇవ్వలేకపోయారు? అంటే మీరు ఇప్పించుకోలేకపోయారు? పెంచుకోలేకపోయాము అని అంటే ఉంటాయి ఇది రాజకీయాల్లో ఒకటి. మనం అంటే మీరు చిరంజీవి గారుతో మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు, వారు మీరంటే అభిమానంగా చూసేవాళ్ళు. కానీ సీట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఎందుకు డినై చేశారు? అంటే ఇక్కడ కొంత క్షేత్రస్థాయిలో ఆయన కొన్ని అంచనాలు కొంత చెప్పేవాళ్ళు ఉంటారు, జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అవి వేరే ఇస్తే బాగుంటుంది అనేటటువంటిది ఒకటి ఆయన పెట్టుకుని ఉండొచ్చు.
లేకపోతే మేమే సరిగా ఎఫర్ట్స్ పెట్టలేదు, మేము కూడా కొంత ఇస్తారనేటువంటి ఒక భరోసాతోటి చివరిదాకా ఉండడం అంటే మీరు స్థానికంగా లేకపోవటం అక్కడ? స్థానికంగా లేకపోవడం అనేదేం లేదండి, స్థానికంగా ఉన్నాం. నేనైతే లేను కానీ తను ఉన్నాడు. స్థానికంగా లేకపోవడం కాదు, చిరంజీవి గారు ఖచ్చితంగా మంచి మర్యాద ఇచ్చారు, మాకు ఒక కుటుంబ సభ్యురాలుగా గౌరవం ఇచ్చారు. సురేఖ గారు కానీ చాలా ఆప్యాయంగా కుటుంబం ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగానే ఉంటాను. సరే సీట్ అనేది అట్లా ఇన్స్పైర్ అయింది. సరే కొంత సీట్ ఎవరికన్నా అంటే మనీ ట్రాన్సాక్షన్లో ఇచ్చేసి ఉంటారంటారా? అంటే మనీ అనేది ప్లే చేస్తుంది ఇవాళ. నేను అదొక సీట్ అనే అనడం లేదు, డబ్బులు ఉంటే ఖర్చు పెడతారు అనేటటువంటి అభిప్రాయం సాధారణంగా రాజకీయ పార్టీలకు ఉంటుంది. మేము కూడా ఎస్సీ సీటు కొంచెం తక్కువ ఖర్చుతో పోతుందని దిగాం, లేకపోతే నా సీట్ నేను అడగలేదు, ఇప్పుడు జగన్ గారి దగ్గర కూడా అడగలేదు. నాకు సీటు కావాలని నేను అడిగే పరిస్థితి కాదు, ఎందుకంటే ఫైనాన్షియల్గా తట్టుకోలేము. ఇప్పుడు 5-6 కోట్లు మినిమం అంటారు, ఇది ఓపెన్గా అనడానికి లేదు. కాబట్టి ఇవాళ నేను ఫైనాన్షియల్ ప్రత్యక్ష రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు రావటం అంటే ఎవరైతే కష్టం అవుతుంది కనుక కాస్త రిజర్వ్డ్ సీటు నా సపోర్ట్ కూడా ఉంటుంది, అక్కడ అనుకూలంగా ఉంటుంది అనే దాంతో ఎంచుకున్నాము. సరే అంటే మీకు రీజన్ ఏం చెప్పారు ఇప్పుడు చిరంజీవి గారు? అంటే నందిగామ సీటు వెస్లీ గారికి ఇవ్వలేకపోవడానికి కారణం ఏమైనా చెప్పారా? రీజన్ కూడా యాక్చువల్గా ఏం చెప్పలేదండి, రీజన్ చెప్పలేదు. అంటే ఆయనకి తెలియకుండా అసలు ఇచ్చేసారా చిరంజీవి గారు? వేరే ఏదో జనరల్ సీట్లో ఇస్తామన్నారు, పోనీ ఇవ్వము అనేది కూడా కాదు, గన్నవరంలో కంటెస్ట్ చేయమన్నారు, బీఫామ్ ఇస్తామన్నారు. ఒక జనరల్ సీట్లో దళితుని ఒక ఎస్సీని పెట్టడం అనేటటువంటి ప్రయోగం అనేటటువంటిది అది అప్పుడు గొప్పగా చెప్పుకున్నాం కానీ సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, ప్రాక్టికల్గా కాదు. అదేమన్నా కాంప్రమైజ్ అయిపోయి ఆ సీటు ఎస్సీలకు ఇవ్వాల్సిందే తప్ప, ఇక అది వేరే వాళ్ళు గెలవడానికి ఇవ్వాల్సిందే తప్ప ఎస్సీలకి ఎట్లా ఇస్తారండి జనరల్ సీట్లో? జనరల్ సీట్లో ఎస్సీలకి ఇవ్వడం అనేటటువంటిది అది చాలా పెద్ద వ్యూహం ఉండాలి గెలవాలంటే. కాబట్టి గన్నవరం ఇస్తామంటే వదిలేండి ఇస్తాం, తీసుకుని ఏదో వాళ్ళు ఇచ్చినట్టు మనం తీసుకున్నట్టు చేయడం అనేటటువంటిది అది సాధ్యం కాని పని అని డ్రాప్ అయిపోయాం. కొద్దిగా ఒక 1-2 రోజులు కొద్దిగా బాధ అనిపించినా మళ్ళీ నేను తిరిగి నా డ్యూటీలో నేను పనిచేశారు అక్కడ నందిగాంలో చేశాను. అప్పుడు నందిగాంలో పార్టీ అభ్యర్థికి మీరు వర్క్ చేశారు. కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నేను మళ్ళీ పార్టీ స్పోక్స్ పర్సన్గా నేను మళ్ళీ పార్టీ సెంట్రల్ ఆఫీస్కు నుంచి నేను మళ్ళీ టీవీలకు డిబేట్స్కి వెళ్ళడం నేను ఎఫెక్టివ్గానే పనిచేశాను. ఆ తర్వాత ఆ క్యాండిడేట్ ఏదో కంప్లైంట్ ఇవ్వబోతే చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి చేసినటువంటి మనం చేసిన అన్యాయానికి అంటే పనిచేయలేదని ఆయన కంప్లైంట్ ఇవ్వడా? కంప్లైంట్ ఏదో ఇవ్వబోతే ఆయన చిరంజీవి గారు చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. చెప్పండి, అంటే మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారండి ప్రజారాజ్యంలో, అంటే ఏంటి ఆ పార్టీ అంత ఇది జనం రావడం, చిరంజీవి గారికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు, అయినప్పటికీ పార్టీ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ది ఎన్నికల దగ్గర వచ్చేటప్పటికి అయింది. ఎక్కడ వేర్ వెంట్ రాంగ్? తెలుగుదేశం పార్టీ నుంచి చాలా భారీగా వచ్చారు నాయకులు అందరూ కూడా ప్రజారాజ్యంలోకి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది వచ్చారు, ఎక్కువ తెలుగుదేశం నుంచి వచ్చారు. అసలు చిరంజీవి గారి మీటింగ్లకు వెళ్తుంటే అసలు జనం ఒక అలల కెరటంలాగా ఇట్లా ఊగేవాళ్ళు, మనుషులు పడిపోతారేమో ఎక్కడ. యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ జరిగినాయి కదా, చిరంజీవి గారి పర్యటన అంతా కూడా చాలామంది చనిపోవడం ఇవన్నీ కూడా జరిగింది. అంత ప్రజాదరణ అనేటటువంటిది, అంత అభిమానం అనేటటువంటిది చూసిన తర్వాత నాయకులు కూడా వెల్లువలాగా ఇక చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అనేటటువంటిది అంతా వచ్చారు. కాకపోతే ఇక్కడ సినీ అభిమానం దాన్ని రాజకీయ అభిమానంగా మార్చుకోవడంలో ఒక ఫెయిల్యూర్ ఉందనేటటువంటిది కనపడుతుంది, అందరూ చెప్పేటటువంటిదే. దాంతోపాటు చిరంజీవి గారి వ్యక్తిత్వం కూడా మనిషిగా చాలా మంచి వ్యక్తిత్వం అయింది, చాలా మంచి మనిషి, కుటుంబంలో అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ఎవరికైనా సహాయం చేయాలనుకునేటటువంటి వాళ్ళు, ఎవరికి ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయాలనో లేదా ఏదో పెట్టుకుని చేసే ఇది ఎవరు కూడా ఉండరు ఆ ఫ్యామిలీలో నాకు తెలిసి. కాకపోతే రాజకీయంగా చేయాల్సినటువంటి దాంట్లో చేయలేదనేది నా అభిప్రాయం, నాకు స్ట్రాంగ్ ఒపీనియన్. చిరంజీవి గారు రాజకీయాల్లో రాకపోయి ఉంటే బాగుండేది, ప్రజారాజ్యం పెట్టకుండా ఉంటే ఆయనకి చాలా మర్యాదగా ఉండేది, వచ్చి డీఫేమ్ అయ్యారేమో అనేటటువంటిది. ఇప్పుడు ఆయన అనుకున్నటువంటి రాజ్యసభ, ఆయన అనుకున్నటువంటి కేంద్ర మంత్రి ఏ పార్టీ ఇవ్వదండి, దానికోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టాలా? పెట్టి నష్టపోయారనేటటువంటిది నాకు ఉన్నటువంటి ఫీలింగు. దాంతోపాటు అనేక మంది నష్టపోయారు, చిరంజీవి గారి ఫ్యామిలీనే కాదు, ప్రజారాజ్యం పెట్టారు, చిరంజీవి గారు వెనక ఉండాలి అనేటటువంటి నాయకులు, అభిమానులు ఎంతమంది నష్టపోయారు, చాలామంది జీవితాలు తలకిందులైనవి. కానీ మీరు ప్రజారాజ్యాన్ని వదిలిపెట్టేసి అంటే కాంగ్రెస్లో ఎప్పుడైతే మెర్జ్ అయిపోయిందో మీరు దాన్ని వ్యతిరేకిస్తా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారా? అవునండి, కాంగ్రెస్ మీకు ఇష్టం లేదు కాంగ్రెస్ అంటే ఆ రోజున ఒకటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాష్ట్ర విభజన వైపుగా కాంగ్రెస్ పార్టీ అప్పటికే కొన్ని అడుగులు వేస్తూ ఉంది అనేటటువంటి పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా చాలా అశాంతిగా ఉంది అప్పుడు, సరైన లీడర్షిప్ లేదు అనేటటువంటి వ్యవహారంలో ఉన్నప్పుడు
మొత్తం రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కారణమైనప్పుడు మనం ఎందుకు ఇప్పుడు ప్రజారాజ్యం విలీనం చేయడం అనేది ఒకటి. వ్యక్తిగతంగా నాకు కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ, చిరంజీవి గారి నాయకత్వం అక్కడ నాకు ఎక్కడ కూడా నాకేమీ ఎప్పుడు కూడా అసంతృప్తిగానే అసౌకర్యంగానే లేదండి. నాకు చాలా గౌరవం ఇచ్చారు, చాలా కంఫర్ట్గా ఉన్నాను. కానీ సాధారణంగా పాలిటిక్స్ అనేటటువంటి దాంట్లో ఉంటుంది, ఒక రైవల్ కమ్యూనిటీస్ అయిపోయినాయి. నేను ప్రజారాజ్యం పార్టీ వెనుక ఉన్నటువంటి శ్రేణులు అనుమానంగా చూడడము, నన్ను ఇదేదో కొంతమంది ఒక కోవర్ట్ అనేటటువంటి మీ మీద ఆరోపణలు కొంత చేయడము, అనుమానంగా చూడడము, ఏదో తెలుగుదేశం ఎవరికి కోవర్ట్గా పనిచేస్తున్నారు ఏమంటారు, టీడీపీ కోవర్ట్ అంటారు, అంతకు మించి ఏమంటారు. చిరంజీవి గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదండి. ఆయన వారి కుటుంబంలాగానే నన్ను కూడా చూశారు తప్ప కొంచెం తర్వాత కొద్దిగా ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అనేటటువంటి ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ అవడమే కాదు, ఈ కారణాలన్నిటి రీత్యా కూడా ఇది సేఫ్ జర్నీ కాదు అని నాకు అనిపించిందండి. భవిష్యత్తు రాజకీయాల్లో ఉండాలనుకుంటే అక్కడతో నన్నుగాని సీట్ ఇవ్వలేదు మా ఆయనకి, మేమిద్దరం కూడా తప్పుకుందామని అనుకుంటే ప్రజారాజ్యం నుంచి నేను నా పని ఉంది, నేనేమి చేతగాని దాన్ని కాదు, ఓ మీటింగ్ పెట్టగలను, లేకపోతే ఒక ఇది చేయగలను, నా కాంట్రిబ్యూషన్ నేను సొసైటీకి ఇవ్వగలను. ఆ లైన్ వద్దనుకుని పాలిటిక్స్ వచ్చాం కదా, దిగిన తర్వాత ఇక్కడ తేల్చుకోవాలని అనుకున్నాను కనుక ఒక ఫ్యూచర్ జర్నీకి ప్రజారాజ్యం చిరంజీవి గారితో ఉండడం అంతా నాకు ఉపయోగకరం కాదు అనేది అనిపించి అట్లా నేను సో అదో వచ్చేసారు బయటికి వచ్చామండి. లెటర్ రాసాము, కృతజ్ఞతలు చెప్పడం అంటే ఫేస్ టు ఫేస్ చెప్పలేదు, సింపుల్గా 2 మాటలు, మీరు నన్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు అని చెప్పి వచ్చాను. ఇప్పటికీ చిరంజీవి గారి అభిమానినే. సో ఇప్పుడు కోవర్ట్ అనేటువంటిది ఒకటి చాలా కాలం నుంచి ఉందనుకోండి, అది పీఆర్పీలో ఎక్కువగా వినపడేది, ఆ పార్టీ నుంచి వచ్చిన వారు ఈ పార్టీలో. ఇటీవల కాలంలో కూడా ఈ కోవర్ట్లు అనేటువంటి బెడదుందా, అంటే అనుమానంగా చూడటం, అంటే అధినాయకత్వం కాకపోయినా కింది స్థాయిలో నాయకులు చూడటం, అంటే ఏ పార్టీలోనైనా ఈ బెడద అని ఏ విధంగా హౌ టు ఓవర్కమ్ అండి? అంటే ఇది మీ ఇంటిగ్రిటీని అంటే క్వశ్చన్ చేసినట్టే కదా. ఖచ్చితంగా ఉంటుంది, అంటే ఎవరైనా మీరేనే కాదు, ఎవరైనా ఉంటుంది, సమస్య ఉంటుంది. విషయం ఏంటంటే రాజకీయాలు అనేటటువంటివి బాగా చీలిపోయినాయి, కులాల వారీగా చీలిపోయినటువంటి చీలిపోయిన పరిస్థితుల్లో ఇట్లాంటివి కొంచెం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఉండాలనుకుని వచ్చాం కదా, ఉండాలనుకున్నప్పుడు ఫేస్ చేయాలి, దానికి తగ్గట్టు మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇవాళ నన్ను కమ్యూనిటీ పరంగా చూడడం అనేటటువంటిది చాలా తక్కువ అండి. బహుశా నా పాత లైఫ్ కావచ్చు, నేను కంటిన్యూ ఒక 27-25 ఏళ్ళు, నా పెళ్లి కావచ్చు, నా పిల్లలకు సంబంధించిన, నా పిల్లలు ఇంకా ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి హోదా. చిరంజీవి గారికి కూడా ఒకసారి లెటర్ రాశాను, ఇట్లానే పార్టీలకు సంబంధించి కొన్ని ఇది చేసినప్పుడు నన్ను ఎట్లా మీరు కులంతో ఇది చేస్తారు, నా భర్త ఎస్సీ, నా పిల్లలు ఎస్సీ హోదాలో పెరుగుతున్నారు, నన్ను ఎట్లా మీరు కులం పేరుతోటి మీరు నన్ను ఎట్లా టార్గెట్ చేయగలుగుతున్నారు ఈ పార్టీలో అనేటటువంటిది నేను కొంచెం ఆవేదనగానే మాట్లాడాను. ఆ తర్వాత ఆవేదనలు ఇవి ఏమి పనిచేయవు, ఇవి అసలు ఉండాల్సినటువంటి విషయాలు కాదు, మనం చేయాల్సింది చేసుకుంటూ పోవడమే అనేటటువంటి కొంచెం రాటు తేలాను. ప్రజారాజ్యం తర్వాత కొద్దిగా రాటు తేలాను. కానీ ఇప్పుడు మీరు సామాజిక వర్గాల గురించి మీరు చెప్తున్నారు, కానీ అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో గత 5-6 సంవత్సరాలుగా చూస్తే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి మీద, రామోజీరావు గారి మీద, ఇటీవల కాలంలో సరే రామోజీరావు గారి మీద టార్గెట్ తగ్గిందనుకోండి, బట్ ఒక సందర్భంలో అంటే ఒక దశలో మిమ్మల్ని ఎక్కువ వాళ్ళిద్దరిని పర్సనల్గా అటాక్ చేయడంలో వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని బాగా ఉపయోగించింది ఒక ఆయుధంగా అనేటువంటిది ఒకటి ఉన్నదండి. అంటే బికాజ్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ కాదంటారా? అంటే ఇలా చెప్పాల్సి వస్తే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చంద్రబాబు గారిని అనాలి. చంద్రబాబు గారి మార్కు రాజకీయం ఏంటంటే ఏ కులం వాళ్ళతో ఆ కులం నాయకుల్ని తిట్టించడం అనేటటువంటిది ఆయన దగ్గర నుంచి రాజకీయాల్లో మొదలైంది. సరే మా వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేటటువంటిది నేను దాన్ని ఇప్పుడు చెప్పడం అనేటటువంటిది నన్ను ఉపయోగించుకోవడంలో ఆ కోణం ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను అసలు నాకు ఇప్పుడు కులం లేదు, జిల్లా లేదు, ప్రాంతం లేదు, దేనికి నేను పరిమితమై లేను. కనుక నన్ను ఎవరు కూడా ఒక జెండర్, ఒక లేడీ అని కానీ లేకపోతే ఒక ఫలానా కులం అని కానీ ఆ సిచ్యువేషన్లో పార్టీలో నేను చాలా సేఫ్గా ఉన్నాను, కంఫర్ట్గా ఉన్నాను. అంటే మీరే అన్నారండి కాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ ఇన్ పాలిటిక్స్ అనేది మీరు అర్థం చేసుకున్నారు. అది పిఆర్పీలో మీరు యు ఆర్ ఎ విక్టిమ్ అని కూడా చెప్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు యు ఆర్ డివైడ్ ఆఫ్ కమ్యూనిటీ, డివైడ్ ఆఫ్ రీజియన్ అని చెప్పడంలో ఎక్కడో వైరుధ్యం కనపడుతుంది. వైరుధ్యం ఏమీ లేదండి. నా 7 years నా ఇంటిగ్రిటీ నన్ను అట్లా నిలబెట్టిందని నేను అంటున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం యొక్క గొప్పతనం. ఖచ్చితంగా ఆయన ఎట్లాంటి ప్లే చేయాలనేటువంటి ఏమన్నా ఉన్నా కూడా అట్లాంటివి ఎంకరేజ్ చెయ్యరు. ఫ్యామిలీ కానీ ఏమన్నా కానీ నాకు పూర్తిగా సపోర్ట్గా ఉండడం వల్ల నేను కొంచెం సేవ్ అయ్యాను.
పాలిటిక్స్ ఖచ్చితంగా అంటే నేనేదో పూర్తిగా సేఫ్గా ఉన్నాను అనేటటువంటి కూడా కాదు. పాలిటిక్స్లో ఇది ఒక నిరంతరం ఇది జరుగుతుంటుంది, ఈ స్ట్రగుల్ అనేటటువంటిది. మనం అట్లా తయారు చేస్తాం రాజకీయాలని, ఇది కుల రాజకీయాలుగా మార్చినప్పుడు ఆ స్ట్రగుల్ ఉంటుంది. వేరే వాళ్ళ నుంచి ఉండొచ్చు కానీ లీడర్షిప్ నుంచి నాకు లేదని మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా. మీరు ఒకటి నిజాయితీగా చెప్పండి, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు పెద్దగా రాకపోయినా రామోజీరావు గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న సందర్భంలో మీ కమ్యూనిటీకి అంటే మీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొద్దిమంది న్యూట్రల్స్ అమ్మా ఇది తప్పు, ఆయన పెద్ద ఆయన్ని మీరు చేస్తే మాత్రం మేము సహించాం అనేటువంటిది మీకు ఒక వార్నింగ్ పంపించారనేటువంటిది ఒక సర్క్యులేషన్ ఉందండి. ఎంతవరకు నిజం అది? వార్నింగ్ ఏమి అట్లేమీ లేదు కానండి, కొంచెం బాధపడ్డారు. కొంతమంది మాట్లాడారు, కొంత ఫోన్లు చేసి, కొంతమంది కలిసి కూడా అందరూ కులం చూసుకుంటారు కదా, మీరెందుకు కులం అనేటటువంటిది చూడరు అనేటటువంటిది మాట్లాడారు. నేను ఆ మానసిక స్థితిలో లేను సార్. ఇప్పుడు రాజకీయాలు అలా ఉండడం తప్పు అనుకున్నప్పుడు తప్పుని తప్పు అనాలి. అదే కులం అంటే తప్పు చేస్తే అసలు నాకు కులం అనేటటువంటిది ఒకటి ముందు, నేను కులం అనేటటువంటిది నాకు అప్లై చేయడం అనేటటువంటిది ఎవరు చేయరు, నేను చేసుకున్నప్పుడు దాన్ని ఆ దృష్టితో చూడడం అనేటటువంటిది ఒకటి కరెక్ట్ కాదు. ఇంకొకటి నేనేమంటున్నానంటే తప్పులు చేసినప్పుడు లేకపోతే ఈ మనవాడు కదా అనేటటువంటి దాంతో కులం అనేటటువంటి దాని పేరుతో వెనకేసుకురావడం అనేటటువంటిది అది శుద్ధ తప్పు అనేటటువంటిది నా అభిప్రాయం. తప్పు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిని చేసి 1000 మంది 100 మంది కలిసి కుట్రలు చేయటం అనేటటువంటిది పూర్తిగా తప్పండి. నేను ఇప్పటికీ సరే రాజకీయాలు ఉపయోగపడినివ్వండి, నా వెనక కులం ఉండనివ్వండి, నేను దాన్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కానీ ఒక న్యాయం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి దేనికైనా కానీ. ఒక అన్యాయంగా ఒక మనిషిని పట్టుకుని ఇంతమంది కలిసి కుట్రలు పన్నడం అల్సిన అవసరం ఏముంది? మీకు అతను బలమైన లీడర్గా కనిపించబట్టే కదా. నేను ఆ ఉద్దేశంతోనే పోరాడుతున్నాను, ఆ ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. ఇంకొకటి, రామోజీరావు గారి మీద నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. పొలిటికల్గా నా వైపు నుంచి ప్రజారాజ్యంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించలేదు. రాజకీయంగానే నా విమర్శ ఉంది, అది రామోజీ గారినైనా లేకపోతే చంద్రబాబు గారినైనా. ఒకవేళ నన్ను క్యాస్ట్ పరంగా ఉపయోగించుకున్నారు అనేటటువంటి అది వర్షన్ అయితే అవ్వచ్చు, కానీ ఇవాళ రోజా మాట్లాడుతుంది చంద్రబాబు గారి గురించి, లేకపోతే ఎవరు మాట్లాడినా చంద్రబాబు గురించి మాట్లాడతాం. ఇంకెవరి గురించి మాట్లాడతాం? మా పార్టీ నుంచి మాట్లాడితే ఆయనే కదా మాకు ఒక అపోనెంటు, అతని గురించి మాట్లాడతాం. కాబట్టి ఇది కులాలని చూసి అనేటటువంటిది కాదు. ఖచ్చితంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం నన్ను కులం దృష్టితో చూడదు కూడా. కానీ మరి గత 5 సంవత్సరాల నుంచి అనేక పదవులు మీ పార్టీ పరంగా వచ్చినప్పుడు దో యు ఆర్ డిజర్వ్డ్, మిమ్మల్ని తీసి పక్కన ఎందుకు పెట్టారు? పక్కన పెట్టారని ఎందుకు అనుకోవాలి? పక్కన పెట్టారు. ఎమ్మెల్సీలో మీకు అవకాశం ఇవ్వలేదు కదా. మెయిన్ స్ట్రీమ్తో అవకాశం సొంత మనుషులు అనుకుని ఉండొచ్చు. సొంత మనుషులు కాబట్టి వాళ్ళు ఇంకొకసారి ఖచ్చితంగా కంఫర్ట్ ఇదిలోకి కల్పిస్తాను అనేటటువంటి ఇది ఉండొచ్చు. సో మీకు ఆ బాధ కానీ ఇది కానీ బాధ లేదు. ఉన్న టైంలో అడగాల్సిన టైంలో అడిగే వాళ్ళని అడుగుతాము. ఏంటి ఇట్లా చేస్తారనేది ఖచ్చితంగా అడుగుతాం. మన అడిగే నేచరే కదా. అడిగే నేచర్ ఒక చోట మీ దగ్గర అడిగి ఇంకో చోట మౌనంగా ఉండటం అనేది మన నేచర్ కాదు. అడిగేటప్పుడు అడుగుతాము అంతే తప్ప దాన్ని ఒక ఇంటర్నల్ దాని సమాధానం దొరికినప్పుడు మనం సాటిస్ఫై అయినప్పుడు ఇంకా విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తాం. నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, వాళ్ళ కుటుంబం మీద నమ్మకం, వాళ్ళ కుటుంబంలో నేను కూడా ఒక భాగం అని అనుకుంటాను. కనుక ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా చంద్రబాబు లాగా మాట తప్పరు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కంఫర్ట్గా ఉన్నప్పుడు నాకు ఇవ్వాలని అనుకున్నారు. మిగతా పొలిటికల్ అవసరాల కోసం అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఇవ్వాల్సిన పరిస్థితి అవకాశం ఉంటే ఖచ్చితంగా నాకు ఇచ్చి ఉండేవాళ్ళు. పొలిటికల్ కంపల్షన్స్ అర్థం చేసుకోవాలనుకున్నాను అంతే. సరే, మీరు అన్నారు వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలని. సో మీరు ఎన్నికల ముందు వరకు విజయమ్మ గారితో కానివ్వండి, షర్మిల గారితో కానివ్వండి, యూజ్ టు అకంపెనీ ఇద్దాం. అంటే పాదయాత్రలో మీరున్నారు, తర్వాత విజయమ్మ గారి సభల్లో మీరున్నారు. ఎందుకు ఎన్నికల అనంతరం విజయమ్మ గారు రాజకీయాలకు దూరంగా ఎందుకున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల్లో రాలేనటువంటి పరిస్థితి, బెయిల్ కూడా రాకుండా కూడా అటు సెంటర్ నుంచి అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని బతికించాలి, పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి లీడర్స్ని, క్యాడర్ని బతికించాలి, అంతకుమించి ప్రజలకు భరోసా ఇవ్వాలి అనేటటువంటి దానితో వచ్చారు విజయమ్మ గారును, షర్మిలమ్మ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆయన ప్రజలకు సంబంధించినటువంటిది ఒక చెరువుగా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడిందో, లీడర్షిప్ అనేటటువంటిది అతను చూసుకుంటాడనే దాంతో ఉన్నారు. అందులో తప్పించడం అనేటటువంటిది అర్థం లేనటువంటి విషయం అండి. ఇది తప్పించడం ఎట్లా అవుతుంది ఇది? సో మీరు విజయమ్మ గారితో చాలా క్లోజ్గా ఉన్నారండి. వైజాగ్లో వారిని అభ్యర్థిగా నిలబెట్టాలనేటువంటిది ఎవరు చేశారు? ఎందుకు వారు ఓటమి చెందారు? రీజన్స్ ఏంటి? మీరు అంటే ఇంటర్నల్గా మీరు చూశారు కాబట్టి
అంటే కడప వాళ్ళు వెళ్తే అక్కడ విశాఖపట్నంలో దాని ఒక దీనిగా చేస్తారనేటువంటిది కొంత ప్రచారం చేశారు. తెలుగుదేశం వాళ్ళు అడ్వాంటేజ్గా ఉపయోగించుకున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మీ పార్టీ నేతలు ఎవరైతే కొంతమంది ఉన్నారో, రామకృష్ణ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా కొంత దూరంగా వెళ్ళిపోవటం, ఇవన్నీ దోహదం చేసినాయి. అసలు ఏంటి రీజన్ ఏంటి విజయమ్మ గారు ఓడిపోవటానికి? అంటే ఒకటి నేను అనుకోవడము, రాష్ట్రం విడిపోయిన తర్వాత, ప్రకటన వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని సరిగ్గా పార్టీ అంచనా వేయలేకపోయింది అనేటటువంటిది నాకున్న ఫీలింగ్. అంతకు ముందు దాకా బాగానే ఫాలో అయ్యాము. ఒకసారి హడావిడిగా అయిపోయి రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమము అనేటటువంటిది ఒకసారి రాజకీయం ఒక రకమైన తరుముకొచ్చినాయి అనేక విషయాలు తరుముకొచ్చినటువంటి దాంట్లో అసలు పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనేటటువంటి దాంట్లో అసెస్ చేయడంలో కొంచెం ఫెయిల్యూర్ ఉంది. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారిని అండర్ ఎస్టిమేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆయన మాయలని కావచ్చు, లేకపోతే ఎన్ని రకాలుగా ఆయన ప్లే చేస్తాడు అనేటటువంటిది అనే దాంట్లో కొంచెము తక్కువ అంచనా వేశారేమో అనిపిస్తుంది. దానితో పాటు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. విజయమ్మ గారి విషయంలో చంద్రబాబు గారు వ్యవహరించినటువంటి వైఖరి చాలా దుర్మార్గమైందండి. నాకు ఇది పర్సనల్గా నాకు ఆ విషయంలో నాకు చాలా బాధ కలిగించినటువంటి విషయం. ఇది ఎప్పటికీ కూడా నాకు అది ఇట్లా వ్యవహరించడం అనేటటువంటి దాన్ని ఎవరు కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకటి, ఆవిడ బైబిల్ పట్టుకోవడం అనేటటువంటి దాని మీద ఒక వ్యతిరేకమైనటువంటి వ్యతిరేక ప్రచారం అంటే ఎక్కడ మీడియా ముందు మాట్లాడడమో, లేకపోతే ఛానల్స్లో మాట్లాడడమో ఇట్లా కాకుండా కొంత పబ్లిక్ని మోటివేట్ చేసేటటువంటి విధంగా కొన్ని గ్రూప్స్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా క్రిస్టియానిటీలోకి మార్చేస్తారనేటటువంటి విధంగా ప్రచారం చేయడం. ఆవిడేదో పాపం కొడుకు జైల్లో ఉన్నాడు, భర్త పోయాడు, రకరకాల సమస్యల్లో ఉండి కొంచెం ధైర్యం కోసం, మామూలు గృహిణి ఆవిడ, ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి మనిషి, ఆవిడైతే ధైర్యం కోసం మీరు తాయెత్తు కట్టుకుంటారు, లేకపోతే కాశీదారం కట్టుకుంటారు, కొంతమంది ఇంకేమన్నా రుద్రాక్షలు వేసుకుంటారు. ఇదంతా ఎందుకు? ఒక మన మీద మనకి కొంత నమ్మకం సన్నగిలుతున్నప్పుడు ఒక ధైర్యం, అది దేవుడికి సంబంధించినటువంటి ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కళ్ళది. ఆవిడేదో కొంచెం పట్టుకున్నందుకు ధైర్యం కోసం ఆవిడ చిలవల పలవలు చేసి దాన్ని మొత్తం కూడా మతానికి సంబంధించినటువంటి విషయంగా మార్చారు. అదేవిధంగా కడపకు సంబంధించినటువంటి రౌడీలు కొంతమందిని వాళ్ళే కడప నుంచి వచ్చినట్టుగా వీళ్ళే కొన్ని బృందాలని పంపేసి, అరే మన జగన్ అన్న వస్తున్నాడు, మన విజయమ్మ గారు ఇక్కడ వస్తున్నారు, ఇక భూములన్నీ మనయే అని వాళ్ళే హోటల్ దగ్గర లేకపోతే సెలూన్ షాపుల దగ్గర నిలబడి లుంగీలు కట్టుకుని మాట్లాడితే పబ్లిక్ వీళ్ళే పులివెందుల నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి అట్లా ఈ రకమైనటువంటి ఈ స్ట్రాటజీ తెలుగుదేశం వాళ్ళు చేశారంటారా? ఖచ్చితంగా చేశారండి. 100% ఇందులో మేము ఆరోపణ కాదు. ఇది తెలిసినప్పటికీ, ఎన్నికల ముందు తెలిసినప్పటికీ కూడా ఆ హడావిడిలో ఒకటి సరిగ్గా సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చర్యలని. అసలు వారిని అక్కడ వైజాగ్లో కంటెస్ట్ చేయించాలి అనేటువంటిది నిర్ణయం ఎవరిదండి? అంటే ఇప్పుడు ఏదో రాయలసీమ అనేటటువంటి పదే ఎత్తి పొడుస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు మాట్లాడితే అన్నిటికీ పులివెందులకే కదా లింకు పెడతారు. రాజధాని పులివెందుల్లో కట్టుకో, లేకపోతే రాయలసీమ మనిషి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మూలకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయమ్మ గారు ఉంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఉత్తరాంధ్ర మీద పడుతుంది అని అనుకుని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. నేను అనుకోవడం, నేను ఆయనతో మాట్లాడింది కాదు, పార్టీలో అనుకుంటున్నటువంటి అభిప్రాయంగా నేను చెప్పడం లేదండి. ఉత్తరాంధ్ర మీద కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందనేది అనుకుని ఉండొచ్చు. కాకపోతే మోడీ గారి కలయిక అంటే అక్కడ స్థానిక నేతలతో కూడా సంప్రదించకుండా నిలబెట్టారు అనేటువంటిది కూడా వినపడుతూ ఉంటుంది. అట్లేమీ లేదండి, స్థానిక నేతలతో సంప్రదించకుండా నిలబెట్టడం అనేది ఏమీ లేదు. అట్లా దానివల్ల ఓడిపోతారా చెప్పండి? స్థానిక నేతలతో సంప్రదించకపోతే ఓడిపోతారా? చంద్రబాబు గారి డ్రామాకి ఆ రోజు సరిగ్గా కుదిరింది. ఆ రోజు అనుకూలంగా అక్కడ పరిస్థితులు, మోడీ గారి సపోర్టు, ప్రత్యేకించి వైజాగ్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, మోడీ గారి ఎఫెక్ట్ పనిచేసింది. అదేవిధంగా డివిజన్ తర్వాత ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీతో దోస్తీ ఉంది కనుక రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అర్బన్ ఓటరు కొంత అట్లా మొగ్గారు. అర్బన్ ఓటర్ కాస్త ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యారు, మీడియా ప్రచారాలకి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, అదేవిధంగా విజయమ్మ గారి మీద వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం, విష ప్రచారం, తప్పుడు ప్రచారం, వీటన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల అర్బన్ సీటు విజయమ్మ గారికి అంత సూటబుల్ కాలేదేమో అనేది అనిపిస్తుంది. సో అంటే వన్స్ ఫర్ ఆల్ వారు రాజకీయాలకు దూరం అయిపోయినట్లయినా, లేకపోతే ఇన్ కేసు మళ్ళీ 2019లో పోటీ చేసే అవకాశం ఉందా? పోటీ అనేటటువంటిది నేను చెప్పలేనండి. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయం పార్టీ అవసరాలకు సంబంధించినటువంటి. కానీ ఎప్పుడైనా సరే విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ పార్టీకి ఎప్పుడు అవసరం అంటే అప్పుడు వస్తారు. వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అనేటటువంటిది ఇప్పుడు ఎప్పుడో ఏదో
ఎవరో బ్రాహ్మణికి రావాలనో లేకపోతే భువనేశ్వర్కి రావాలనో వాళ్ళకి కోరికలు అయితే ఏమన్నా ఉన్నాయేమో తెలియదు, కానీ జరుగుతున్నటువంటి ప్రచారం వీళ్ళకి ప్రత్యేకించి రాజకీయాల్లో వచ్చి ఏలాలి అనేటటువంటి కోరికలు లేవు, అవసరమైనప్పుడు రావాలి అనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం. పద్మగారు, ఇప్పుడు మీ పార్టీ లైన్ చూస్తే అంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అంటే పార్టీలో కన్సిస్టెన్సీ లోపిస్తుంది అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. అది మీ పార్టీలో ఉన్న దృష్టికి వచ్చిందా? లైన్ దాదాపు ఒక రకంగానే మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆయన రబ్బర్ సింగ్ అని అదని ఇదని ఇటువంటి కొంత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొంచెం పర్సనల్ ఆ లైన్ దాటి వారు విమర్శలు చేస్తున్నారు. సరే, అది ఒక ఆస్పెక్ట్. అయితే మీరు మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ గురించి కానివ్వండి, అంటే ఇటీవల కాలంలో ఆయన బీజేపీ నుంచి బయటికి రావటం, మన ప్రత్యేక హోదాకు సంబంధించి ఆయన తీసుకున్నటువంటి విధానంలో రోజా గారేమో చాలా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు. బట్ మీరు మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ పెద్దగా విమర్శించినట్టుగా కనబడదు. అంటే గతంలో మీకున్న పరిచయాల వల్ల, లేకపోతే ఏంటి రీజన్ ఏంటి? అట్లేం లేదండి, గతంలో ఉన్న పరిచయాల వల్ల అనేటటువంటిది ఏమీ లేదు, అట్లా ఉండదు కూడా. రాజకీయాలు అన్నాక రాజకీయాలు అట్లా అనుకుంటే రోజా గారికి ఇంకెక్కువ చిరంజీవి గారి ఫ్యామిలీతో కావచ్చు, అట్లా సినిమాకి సంబంధించినటువంటి ఉండొచ్చు. రాజకీయాలు విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు పరిచయాలు కన్సిడరేషన్స్ ఏమి ఉండవు. రాజకీయాలు అనేది నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలి, మీకు కూడా అటువంటి కన్సిడరేషన్స్ మీరు పెట్టుకోరు? అట్లేం ఉండవండి. మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన నాయకుడికి సంబంధించినటువంటి డిఫెండ్ చేసుకోవడంలో ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు లేకపోతే మరొక ఇంట్రెస్ట్లు అనేటటువంటివి ఎవరికీ ఉండవు, నాతో సహా పార్టీలు ఎవరికి ఉండవు. మీరన్నట్టు పాలసీ మ్యాటర్స్ ఎవరు కూడా ఒక రకంగా మాట్లాడేది ఉండదండి. పార్టీ లైన్ అనేటటువంటి ఖచ్చితంగా ఒక మీడియా సెల్ నుంచి అందరికీ టాప్ టు బాటమ్ ఒకటే వెళ్తూ ఉంటుంది. మనం ఏ విషయం మీద కానీ ఒక థియరిటికల్గా మన లైన్ ఏంటి, పార్టీ లైన్ ఏంటి అనేటటువంటిది ఒకటే ఉంటుంది, ఒకటే మాట్లాడతారు. సరే అంటే వ్యక్తులకు సంబంధించినటువంటి కొంత స్టైల్ ఉంటుంది, మాట్లాడే స్టైల్ కావచ్చు, లేకపోతే డెలివరీ కావచ్చు, మాట్లాడేటటువంటి పద్ధతి కావచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏమన్నా ఒకళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనేటటువంటిది తప్ప ఎక్కడా కూడా లైన్ డిఫర్ అవుతున్నటువంటి విషయాలు మా పార్టీలో లేవు. చాలా డిసిప్లిన్డ్గా జరుగుతుంది అనేటటువంటి నేను అనుకుంటాను, టీవీ డిబేట్స్లో అయినా సరే ఎక్కడైనా సరే. అందువల్ల ఏమన్నా రోజా గారు మాట్లాడడం అనేటటువంటి దాన్ని మరి ఎవరికైనా కానీ నాయకులకు కూడా మాకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎలా అర్థం చేసుకోవాలనేటటువంటిది ఎవరికి మాత్రం అర్థం అవుద్ది ఈ రాష్ట్రంలో. అంటే మీరు కూడా ఫెయిల్ అయ్యారా? ఇప్పుడు ఆయన ఒక రకంగా ఒక స్థిరంగా ఒక ఫేస్లో కనపడితే ఒక రకంగా అర్థం చేసుకుంటాం. ఏదో ఊసర వెళ్ళేలాగా పొద్దున ఒక రంగులో సాయంత్రం ఒక రంగులో కనపడితే మనం ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంటే ఏ అంశంలో మీకు ఆయన ఓసర వెళ్ళా కనిపించారు? ఇప్పుడు ఒకటి అంటే బీజేపీకి అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి విమర్శ మీరు చేసింది. ఆయన స్వభావం ఏంటి, ఏ పొలిటికల్గా ఆయన స్టాండ్ ఏంటి? ఊసర వెళ్ళంటే నేనేమి రంగులు మారుస్తున్నారు లేకపోతే పార్టీలు మారుస్తున్నారు రాజకీయాలు మారుస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. అసలు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి మీరేమైనా విశ్లేషణ చేయగలుగుతారా, లేకపోతే ఇంకొకళ్ళు ఏమైనా విశ్లేషణ చేయగలుగుతారా? అసలు పవన్ కళ్యాణ్ గారు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని ఆయన ఏమైనా చెప్పగలుగుతాడా? చెప్పిన మాట కట్టుబడి ఉంటాడా రెండో రోజు? ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు పాలిటిక్స్లో ఎవరు అంచనా వేసి దాన్ని చెప్పగలుగుతారు? కాబట్టి ఒకళ్ళు ఏ అంశంలో మీకు అంత వేరియేషన్ కనపడుతుంది? ఖచ్చితంగా కనపడుతుందండి. ఇప్పుడు ప్రశ్నిస్తామన్నారు, ప్రశ్నించడానికి కోసమే పార్టీని పెట్టానన్నారు, ప్రశ్నించడం నా డ్యూటీ అన్నారు. మరి ప్రశ్నించడం అనేటటువంటి ఎడిపోయింది అనేటటువంటి ఈరోజు అనేక ఇష్యూస్ స్టేట్కి సంబంధించినటువంటి చాలా మేజర్ ఇష్యూస్ వచ్చి పడుతూ ఉన్నప్పుడు ఈయన మాట్లాడరు. ఒక పొలిటికల్ పార్టీగా అసలు ఎప్పుడు కూడా ఈ రకమైన ఎగ్జాంపుల్ చూడలేదు. చిరంజీవి గారు బాగా చెప్తా ఆయన పార్టీ పెట్టారు, రాజకీయాలు డే టు డే రాజకీయాలు మాట్లాడారు, సెంటర్ రాజకీయాలు మాట్లాడారు, స్టేట్ రాజకీయాలు మాట్లాడారు, పార్టీని నడిపారు, స్ట్రైట్గా ఉంది. ఆయన బెటర్ అంటారా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు సంబంధించి? అదే యాజ్ ఫర్ యాజ్ పాలిటిక్స్ ఇస్ కన్సర్న్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇది అని ఆ జనసేనలో ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పినప్పుడు ఆ మోడల్ కరెక్ట్గా ఉంటుందా, రెండో రోజుకు మారకుండా ఉంటుందా? అది చెప్పండి. అదొక్క మాట చెప్తే మేము దాన్ని ఎట్లా బట్టి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారిని అనేది మాకు అర్థమవుతుంది. అసలు రాజకీయాల్లో ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలో ఆయనకే తెలియనప్పుడు, ఇంత గందరగోళం ఉన్నప్పుడు ఎట్లా కానీ మొన్నటి ఎలక్షన్స్లో బికాజ్ ఆఫ్ జనసేన, అంటే జనసేన ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మీ డిఫీట్కి. ఇప్పటికీ జనసేన ఒక భయం మీ పార్టీలో లేదా? భయం అంటే అప్రిహెన్షన్ అట్లీస్ట్ అటువంటిది లేదా? రేపు పొద్దున వచ్చి మన విజయావకాశాలను గండి కొడుతుంది జనసేన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మీ పార్టీ నేతల్లో కొంతమందిలో కనపడుతుంది. ఆ భయం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి.
ఆ భయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. గత ఎన్నికల్లో నేను చంద్రబాబు గారిని గెలిపించాను, ప్రశ్నిస్తాను అనేటటువంటిది సరే, ఆయన క్యాస్ట్ అనేటటువంటిది ఆయన చూడకపోయినా ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకుంది ఆయన్ని. ఓన్ చేసుకున్నప్పుడు ఆ సామాజిక వర్గం మనం ఇంత అన్యాయానికి గురవుతున్నప్పుడు, మనం ఎన్నికల హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయినప్పుడు ఒక మాట కూడా, అసలు ఎన్నికల మేనిఫెస్టో నువ్వు సామాజిక వర్గం తరపున మాట్లాడక్కర్లేదు, ఎన్నికల మేనిఫెస్టో అనేటటువంటి హామీల అమలు మొదటి 5 సంతకాలు, దీని గురించే అడగలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమిటి అనేటటువంటిది ఒక గ్రేట్ ఫెయిల్యూర్ కదా అయింది. అది ఆయన భయపడాలి కానీ మేమెందుకు భయపడాలి? ఒకసారి చూశారు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఖచ్చితంగా ఈ మూడేళ్ల పాటు స్థిరంగా ఆయన ఏమి ఉద్యమాలు చేయక్కర్లా, ఏదో ర్యాలీలు పెట్టక్కర్లా, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టక్కర్లా, జస్ట్ ఈవెంట్ టు ఈవెంట్, ఇష్యూ టు ఇష్యూ ఆయన మాట్లాడింది కూడా లేదు కదా. లేనప్పుడు ఎందుకు మళ్ళీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఆశగా చూడాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఉండదంటారా రేపు వచ్చే ఎలక్షన్స్లో? చాలా అంటే గివెన్ హిజ్ ఇమేజ్ కానివ్వండి, ఆయనకున్న ఫాలోయింగ్ కానివ్వండి యూత్లో, సరే ఆయన ఇన్కన్సిస్టెన్సీ ఉన్నాయా, వేరియేషన్స్ ఇదంతా మీరు చెప్తున్నారు, అదంతా పక్కన పెడితే రేపు ఆయన ఒక కాల్ ఇస్తే యూత్ ఆయన వైపు స్వింగ్ అయ్యే అవకాశం లేదంటారా? మీరు అన్నారు ఒక కమ్యూనిటీ ఓన్ చేసుకుంది అనేటువంటిది, ఇప్పటికీ అది ఉండదు కదా, ద డేంజర్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఖచ్చితంగా అండి. ఇప్పటికైనా సరే విషయం ఏంటంటే, ఎన్ని పొరపాట్లు చేసినా సరే ఆయన మళ్ళీ నిలబెట్టుకోవడానికి కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉన్నారు. కానీ ఎంతసేపటికి కూడా చంద్రబాబు గారి వైపు లొంగిపోతున్నారు, చంద్రబాబు గారు జేబులో మనిషిలా తయారవుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఎందుకో వెళ్ళిపోయింది. దాన్ని ఆయన సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు గారి ఫెయిల్యూర్స్ అన్నీ ఇప్పుడు ఆయన మోయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్స్తో పాటు ఆయన బయటకు రాకపోవడము, రాజకీయాలు మాట్లాడకపోవడం, ఈ ఫెయిల్యూర్స్తో పాటు ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోయాల్సి వస్తుంది. కనుక దీని నుంచి ఆయన బయటపడగలిగితే ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా ఉంటారు, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగినటువంటి లీడర్గా ఆయన ఉండగలుగుతారు. అన్ని ఛాన్సులు చిరంజీవి గారు మిస్ అయ్యారు, పవన్ కళ్యాణ్ కూడా మిస్ అవుతున్నారు. అవ్వకుండా ఉంటే మాకు సంతోషమే. కాబట్టి మీరు ఆయన గురించి పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదా మీ పార్టీ? పెద్ద సీరియస్గా తీసుకోవడానికి ఆయన సీరియస్గా తీసుకుంటున్నాడో లేదో కూడా ఆయనకే తెలియడం లేదు కదండి. సో ఆయన సీరియస్గా తీసుకున్నప్పుడు మీరు సీరియస్గా తీసుకుంటారా? ఖచ్చితంగా అంతే కదా. ఏ రోజు ఆ రోజు రాజకీయాలు మాట్లాడుకుంటాం తప్ప భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని ఊహించి భయపడుతూ కూర్చోం కదా. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పర్సన్ కాదు, ఆయన పాలిటిక్స్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఇవాళకు ఉన్నటువంటి సీనారో ఇది. రేపు సీన్ మారినప్పుడు మేము దాన్ని తగ్గట్టు మా వ్యూహం కూడా మార్చుకుంటాం. పద్మ గారు చెప్పండి, అంటే మీ వైఎస్ఆర్సీపీ వ్యూహం ఎలా ఉందంటే, మీరు ఒక వార్తను క్రియేట్ చేసి సాక్షిలో వేస్తారు, ఆ సాక్షిలో ఆ వార్త ప్రచురితం అవుతుంది, దాన్ని పట్టుకొని మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, మళ్ళీ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ సాక్షిలో వస్తూ ఉంటుంది, అంటే మిగతా పేపర్లో కూడా కనబడదు. ఇది ఏంటి అసలు ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్? సరే, కొంచెం మీ రీడింగు, మీ అబ్జర్వేషను మీకు ఉంటుంది. కొంతమంది కామెంట్స్ని మనం ప్రతిదాన్ని ఖండించేటటువంటి పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని జరుగుతుంటాయి, మంచికో చెడుకో కొన్ని జరుగుతుంటాయి, నడుస్తుంటాయి, కరెక్టా కాదా ఇవన్నీ ప్రతిదాన్ని పోస్ట్ మార్టం చేసే స్థితిలో మేము లేము. ఎందుకంటే సో మీ పని మీరు చేసుకెళ్ళిపోతుంటారు. చేసే పని ఒకటేంటంటే ఒక అపోజిషన్ లీడర్గా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ప్రతి విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ప్రతి కదలిక మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పత్రిక అనేటటువంటి దాంతో ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కనుక వీటితో పాటుగా మేము కూడా ఒకటేంటంటే, సరే చిన్న చిన్న పొరపాట్లు అన్ని పార్టీల్లో ఉంటాయి, మళ్ళీ కూడా కొన్ని ఉండొచ్చు, దిద్దుకోవాల్సినవి దిద్దుకుంటాము. కానీ విషయం ఏంటంటే, అపోజిషన్గా ఈ 3 ఏళ్లలో మేము తీసుకున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, చేసినటువంటిదిగా చూసినప్పుడు ఏదో ప్రెస్ మీట్లకు పరిమితమైనటువంటి పార్టీ కాదు. ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక వణుకు పుట్టిస్తున్నాము, భయం పుట్టిస్తున్నాము. ఇవాళ నంద్యాల చూస్తూ ఉన్నారు మీరు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యాము. సరే, మీరు అన్నట్టు చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, నేను డినే చేయట్లేదు. అంటే మీరు మొన్న ప్లేనరీలో నవరత్నాలు అనేటువంటిది 9 పథకాలు స్టార్ట్ చేశారండి. అంటే రాష్ట్ర బడ్జెట్ని చూస్తే ఆ నవరత్నాల్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బడ్జెట్ రాష్ట్రానికి ఉంటుందా? అంటే రోజా గారేమో వచ్చే 10 ఏళ్లలో బడ్జెట్ అంత వస్తుంది, 10 లక్షల కోట్లు వస్తుందని వారు ఏదో చెప్పారు. అసలు మీ పార్టీలో ఎక్కడైనా చర్చ జరిగిందా? అంటే ఈ మన రాష్ట్ర బడ్జెట్, ఈ నవరత్నాలు ఎంత అవుతుంది, ఒక్కో దానికి ఒక్కో హెడ్కి ఎంత అవుతుంది అది అనేటువంటిది మీ పార్టీలో ఎక్కడ చర్చ జరిగినట్లేదు. తర్వాత ప్రధానంగా మీ పార్టీలో ఏదో ఇలాంటి ప్లేనరీలు లేకపోతే 2 రోజులు దీక్షలు తప్ప ముఖ్య నేతలతో కూర్చొని సంప్రదించడం, కొన్ని ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం, పార్టీ లైన్ నిర్దేశించడం అనేటువంటిది ఎక్కడ కనపడతలేదు.
అంటే ఒక్కొక్క లీడర్ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని చిలవల పలవలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరితో సంప్రదిస్తారు. సీనియర్ లీడర్స్ అందరితో రోజు మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి విషయాలు అయినప్పుడు దీన్ని 4 రోజుల పాటు ఎక్సర్సైజ్ చేశారని నాకు తెలుసు. దాదాపు మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి సాధారణంగా అసెంబ్లీకి ఆయన ప్రిపేర్ అవడమే ఎక్కడ కూడా పక్కాగా ప్రిపేర్ అవ్వకుండా ఉండదు వ్యవహారం. మొత్తం కూడా సబ్జెక్ట్ నుంచి ఒక విషయం నుంచి 10 విషయాల్లోకి వెళ్తారు. అందుకని ఆయనకు సంబంధించినటువంటి మెటీరియల్ ఇవ్వడం కూడా 10 రకాల మెటీరియల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పూర్తిగా ఆయన కమాండ్ అనేటటువంటిది లేకుండా డెసిషన్ అయితే తీసుకోరండి. అసెంబ్లీలో మీరు ఫాలో అవుతున్నారు, మీరు ఆయన చూస్తున్నటువంటి విషయాలు చూస్తున్నప్పుడు డీప్గా స్టడీ చేయకుండా మాట్లాడరు అనేటటువంటిది తెలిసినటువంటి విషయం. అట్లాంటిది ఒక బడ్జెట్కి సంబంధించినటువంటిది లెక్కలు వేయకుండా చేస్తారనేటటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. అందులో నిజం లేదండి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేటటువంటి ఒక భరోసాతోనే చేయగలమనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడే ఆయన ప్రకటించినటువంటి. ఇంకోటి ఏంటంటే ప్రయారిటీస్. విక్రమ్ గారు, ప్రయారిటీస్ అనేటటువంటి ఎలా ఉంటాయనే దాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ చంద్రబాబు గారికి ఒక రకమైనటువంటి ప్రయారిటీస్ ఉంటాయి. ఇవాళ ఆయన కార్పొరేట్ స్టైలు, లేకపోతే ఒలింపిక్స్ పెట్టాలి, లేకపోతే ఫార్ములా 1 రేస్ పెట్టాలి, ఇలా ఉంటేనే ఒక స్టేట్ డెవలప్ అయినట్టు ఆయనకు ఒక ప్రయారిటీ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి వేరే రకమైన ప్రయారిటీస్ ఉండొచ్చు. పెన్షన్ అనేటటువంటిది ఒక 2000 ఉండాలి, లేకపోతే ఇంకా దీనికి సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి ఒక ఫండ్ అనేటటువంటి స్థిరీకరణ నిధి అనేటటువంటి ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి లేకుండా ఉంటాయి. ముందు ఈవి ప్రయారిటీస్ చూడాలి అనేటటువంటిది అది ఒక్కొక్క లీడర్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రయారిటీస్ ఇవాళ బడ్జెట్ లేకనా చంద్రబాబు గారు చేయటం అనేటటువంటిది చేయలేకపోతున్నారు. ఆయన ఖర్చు అంతా వేరే రకంగా ఉంది. సింగపూర్ మోడలు, సింగపూర్ డిజైన్స్, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక హంగు, ఆర్బాటం, స్పెషల్ ఫ్లైట్స్, దుబారా వ్యవహారం ఇదంతా నడుస్తుంది. దానితోటి బోల్డ్ అని సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. కనుక నేను ప్రయారిటీస్ని బట్టి ఉంటుంది తప్ప ఇవి చెయ్యలేము అనేటటువంటిది స్టేట్కి ఎప్పుడు ఉండదండి. సంక్షేమం విషయంలో స్టేట్ ఎప్పుడు కూడా ఒక రిలీఫ్ అనేటటువంటిది. ఇవాళ మొత్తం కూడా అప్పు పుట్టినటువంటి పరిస్థితి రైతుకి, డాక్రా వాళ్ళు వడ్డీలు కట్టలేక చతికిలు పడిపోయారు ఈ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీల మీద. కాబట్టి వాళ్ళని కొంచెం నిలబెట్టడానికి ఉపయోగపడేటటువంటి పథకాలు, వాళ్ళు నిలబడిన తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి లైఫ్లో ఎట్లా మార్పులు రావాలనే దాని మీద ఆయన మరికొన్ని డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. జస్ట్ కొంచెం ఒక 20 ఏళ్ళు వెనక్కి నిలబడిన దాన్ని నిలబెట్టడానికి ఈ సంక్షేమ పథకాలు అనేటువంటి 9 ప్రకటించడం జరిగింది. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. చెయ్యాలి అనుకున్నప్పుడు చేస్తారు. స్టేట్కి సంబంధించినటువంటి ప్రయారిటీస్ నేను అన్నట్టుగానే ప్రయారిటీస్ ఇవి చెయ్యాలి అనుకున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తాడండి. అవకాశం ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. సో ఇవన్నీ ఇంప్లిమెంటబుల్ అంటారు. ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నది చేస్తారు. సో ఇందాక మీరు చెప్పారు, అంటే మీ పార్టీలో కన్సిస్టెంట్ లైన్ ఉంటుంది, ఇదే కొన్ని విషయాల్లో తప్ప దాదాపుగా ఒకటే లైన్ మాట్లాడతారనేది. కానీ బయట వినపడుతున్నది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు మీ మీడియా సెల్ వాళ్ళే లీడర్స్కి డిక్టేట్ చేస్తూ ఉంటారు. పలానా వాళ్ళని పిలిచి పలానా మీరే పెట్టాలి అనేటువంటిది ఉంటుంది తప్ప ఏ లీడరు కూడా సొంతంగా వెళ్ళి పార్టీ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటిది లేదు. అటువంటి వాతావరణం లేదు వైఎస్ఆర్సీపీలో అనేటువంటిది చాలామంది ప్రైవేట్ సంభాషణలో కొంతమంది సీనియర్ లీడర్లు చెప్పుకుంటున్నటువంటి విషయం. అది ఎందుకంత ఆ మీడియా సెల్ వాళ్ళకి అంటే ఓవర్ రైడ్ చేసే పరిస్థితి, పార్టీ మీద ఓవర్ రైడ్ చేసే ఇది ఇవ్వటం అనేది జగన్ గారు అది మరి ఎందుకు చేస్తున్నారు? అది ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఎక్విప్మెంటా లేకపోతే పొలిటికల్ నాలెడ్జా ఏంటి అసలు? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యువర్ మీడియా సెల్? అంటే ఒకటి జగన్ గారికి కానీ, జగన్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీకి కానీ మిగతా వాళ్ళకంటే ఇంక ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రతి విషయాన్ని, చిన్న విషయాల్ని అంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ టార్గెట్గా ఉండడం వల్ల, జగన్ గారు అనేటటువంటి ఒక వ్యక్తి టార్గెట్గా ఉండడం వల్ల, ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కదలిక అనేటటువంటిది టార్గెట్గా ఉండడం వల్ల, మీడియాకు కావచ్చు లేకపోతే కొన్ని పార్టీలకు కావచ్చు, ప్రధానంగా టీడీపీకి సంబంధించి టార్గెట్గా ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట కూడా వివాదాస్పదం కాకుండా ఉండాలి అనేటటువంటిది జాగ్రత్త పడి ఉండొచ్చు. ఎందుకంటే చిన్న మాటనే ఇవాళ 10 రకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి మీడియా పోకడలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. చూస్తున్న తర్వాత కొంచెం లైన్ అనేటటువంటి డీవియేట్ అవ్వకూడదు. ఇందాక మీరు అడిగినట్టు 10 మంది మమ్మల్ని అడగకూడదు, ఏందమ్మా నువ్వు ఒకటి మాట్లాడతావు బయట ఆయన ఒకటి మాట్లాడతాడు అనేటటువంటి పరిస్థితి పార్టీకి రాకూడదు అనేటటువంటి దాంతో కొద్దిగా మీడియాకి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పడి ఉండొచ్చు. అంటే మా మీద ఉన్నటువంటి ఫోకస్ రీత్యా తీసుకున్నటువంటి జాగ్రత్తే తప్ప ఒక నాయకుల్ని కంట్రోల్లో పెట్టాలనో లేకపోతే వాళ్ళ మీద పెత్తనం చేయాలనో అట్లాంటి పరిస్థితి ఉండదు. చాలా లైట్గా తీసుకుంటారు అసలు జగన్ గారు మీడియాతో మాట్లాడినటువంటి విషయాలు, 1-2 పొరపాట్ల విషయాలు. అసలు మీడియాని పట్టుకుని అలాడము, మీడియానే ఓ పెద్ద పోరాటం అనుకోవడము, మీడియా ఫోకస్తోనే రాజకీయ పార్టీలు నడుస్తాయి అనుకోవడము, ఇవి పెద్దగా జగన్ గారు దాన్ని ఎంటర్టైన్ చేయరు సార్.
అంటే అది గెలుపుకు దోహదపరిచే అంశం కింద మీరు గుర్తించట్లేదా? గుర్తిస్తారు, గెలుపుకు దోహదపడే విషయంగా గుర్తిస్తారు, కానీ అదే రాజకీయము, మీడియానే రాజకీయము అనేటటువంటి పరిస్థితి అనుకోరు కనుక మీడియా మీద పూర్తిగా కంట్రోల్ ఉండాలి అనేటటువంటి ఇది కూడా జగన్ గారికి అంతగా ఉండదని. కానీ మీరు అలా చెప్తున్నారు, కానీ బయట వినపడతాం ఏంటంటే కొన్ని గ్రూప్స్ని ఫామ్ చేశారు సోషల్ మీడియాలో తెలుగుదేశానికి యాంటీగా, ఎస్పెషల్లీ లోకేష్ని టార్గెట్ చేస్తా, ఆయన్ని బీలిటిల్ చేస్తా, కొన్ని ఫామ్ చేసి వాళ్ళకి లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు అనేటువంటిది కూడా బయట వినపడుతున్నది. లక్షల్లో డబ్బులు ఇస్తున్నారంటే మా గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు నమ్మరు సార్. మా ఆఫీసు పరిస్థితులు తెలిసినటువంటి వాళ్ళు, మా కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు లక్షల్లో జీతాలు ఇస్తారని అంటే బహుశా ఇంతకుముందు ఉండేదేమో ప్రచారం. ఏది ఒక జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినటువంటి కొత్తలో ఏదో లక్షలు ఇస్తున్నారు, ధారాళంగా మూటలు ఇస్తున్నారు, ఇట్లాంటి ఏమో చాలా ప్రచారాలు జరిగినాయి. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? వాస్తవాలు చూసిన ఎవరైనా సరే ఈ ప్రచారాన్ని అయితే నమ్మరు. లక్షల్లో జీతాలు ఇస్తున్నారు అనేటటువంటి మాట. అంటే గ్రూప్స్ లేవంటారా ఇట్లా సోషల్ మీడియా? ఒకటి గ్రూప్స్ ఎవరికి లేవు, లోకేష్ గారికి లేవా, తెలుగుదేశం పార్టీకి లేవా? అసలు సోషల్ మీడియా నెట్వర్క్ అనేటటువంటిది అద్భుతమైనటువంటి ఒక నెట్వర్క్ అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి లేదా? మేమంటే ఏదో ఇప్పుడు మేము డక్కా మొక్కలు తిని కింద పడి లేచి ఈ మధ్య కొద్దిగా సోషల్ మీడియాలో కూడా మనం కూడా ఉండాలి అనేటటువంటిది ఏదో కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాం. మోడీ గారికి లేదా? ఏదో గొప్ప టీమ్స్ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ గురువులు, వీళ్ళ ఆద్యులు. వీళ్ళు పట్టుకుని తెలుగుదేశం పార్టీ మా సోషల్ మీడియా బట్టి ఆడవడం అంటే అసలు చాలా రిడిక్యులస్, మీనింగ్లెస్. వాళ్ళకు ఉన్నటువంటి టీము, వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలు, వాళ్ళ ఎన్ఆర్ఐలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి తీరు ఎవరికి ఉందండి ఇంత నెట్వర్క్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కమిట్మెంట్తో కొంతమంది అభిమానులు, లేకపోతే కొంత పార్టీ వాళ్ళు. విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, అన్నిటికీ నేనే బాధ్యత తీసుకుంటాను అనేటటువంటిది సోషల్ మీడియాకి సంబంధించిన. కొంచెం ఏదో పెడతాం, అన్ని పార్టీలు పెట్టినప్పుడు మేము పెట్టడం అంటే మీరు చేస్తే అదేదో సామెత చెప్పినట్టుగా తయారైపోతుంది. వాళ్ళు చేస్తే కరెక్ట్, మేము చేస్తేనేమో తప్పు అనేటటువంటి సోషల్ మీడియా మీద ఏ పార్టీ దృష్టి పెట్టడం లేదు. మేము పెట్టడం తప్పు ఎట్లా అవుతుంది? లక్షల జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి అధికారంలో మీరున్నారా, మేము ఉన్నామా లక్షల జీతాలు ఇవ్వడానికి? జస్ట్ ఏదో ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు ఏమైనా తీర్చడానికి ఇస్తారేమో, అంతమించి జీతాల మీద నడిచేటటువంటి పరిస్థితి మా పార్టీకి లేదు సార్ ఇప్పుడు. సో ఉన్నాయి, కానీ మరి ఎక్కువ సంఖ్యలో లేవంటారు సోషల్ మీడియా గ్రూప్స్ మీకు? ఉన్నాయి ఎక్కువ. అంటే నేను అంటుంది ఏంటంటే అసలు నెట్వర్క్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు అసలు లాస్ట్ ఎలక్షన్స్లో సోషల్ మీడియా నెట్వర్క్ని విపరీతంగా ఉపయోగించి దాని మీదే గెలవాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మాకు సంబంధించినటువంటి కొంతమంది ఏదో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టించి చివరికి అది కూడా భరించలేనటువంటి సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అనేటటువంటిది, సోషల్ మీడియా మీద పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా 2-3 నెలల పాటు ఏ చట్టం చెప్పిందండి? అసలు చట్టం ఏ సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్షన్ కింద వాళ్ళని ఇది చేస్తున్నారు? ఆ స్థాయి దాకా వెళుతున్నారు. ప్రతీకార రాజకీయాలు, కక్ష రాజకీయాలు ఇవన్నీ బహుశా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభావం చూపిస్తాయి. కొన్ని సామాజిక వర్గాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కూడా రావచ్చు. అంటే మీరు సామాజిక వర్గాలు అంటున్నారు, ఇందాక కూడా మీరు చెప్పారు సామాజిక వర్గాల ప్రభావం రాష్ట్ర విభజన తర్వాత బాగా పెరిగింది అనేటువంటిది ఒకటి వినపడుతుంది. దానికి ఏకీభవిస్తారు? విభజన తర్వాత కంటే కూడా చంద్రబాబు గారి పాలనలో పెరిగింది. మీరు గుంటూరు కృష్ణా జిల్లాలు వెళ్ళండి, లేకపోతే ఇంకా రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఇంతకు ముందు లేనటువంటి ఒక కులాల కుమ్ములాటలు అనేటటువంటిది, కులం అస్తిత్వం అనేటటువంటిది, కులంతో ఐడెంటిఫై కావాలనేటటువంటి ప్రయత్నం, కులవారీగా పెత్తనాలు, ఇవన్నీ కూడా ఎప్పుడూ లేనట్లుగా పెరిగినాయండి. ఇది కొత్త రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. కానీ ముద్రగడ పద్మనాభం గారు మీరు అంటున్నారు కులాలని చంద్రబాబు గారు రెచ్చగొడుతున్నారు అనేది. నిజానికి చూస్తే ముద్రగడగా పద్మనాభం గారి యాజిటేషన్కి సాక్షి మీడియా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. దాన్ని బట్టి ఎవరు కులాలని రెచ్చగొడుతున్నారని అనుకోవాలి మనం? కులాలను రెచ్చగొట్టే హామీలు ఇచ్చింది ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు గోల్ ఎడుతున్నారు. అసలు మేము రిజర్వేషన్ అడగనే లేదు, పిలిచి మరీ పేటేసి ఆకేసి మీకు అన్నం పెడతానని చెప్పి కూర్చోబెట్టి 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. భోజనం పెట్టకపోతే అడగరండి? అడిగేవాడికి ఒక ఛానల్లో లేకపోతే ఒక ఛానల్, అది కూడా మొత్తం ఏమీ ఇవ్వట్లేదు కదా, ఒక ఛానల్ మద్దతు ఇవ్వడం తప్ప అండి? బ్రాహ్మణులకి ఇది చేస్తాం, లేకపోతే కాపులకి ఇది చేస్తాం, వాల్మీకులను తీసుకొచ్చి ఎస్టీల్లో కలుపుతాం, లేకపోతే బోయల్ని తీసుకొచ్చి ఇంకేదో కలుపుతాం. కులాల వారీగా చీల్చింది ఎవరు? కులాల వారీగా ఆశలు రేపింది ఎవరు? కులాల వారీగా తీసుకొచ్చి మేనిఫెస్టోలో ఇది చేస్తాం అది చేస్తామని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? చెప్పినప్పుడు మీరేమో రాయల్గా ఉన్నారా? కులాలను మీరు చీల్చలేదా? అడుగుతున్నప్పుడేమో వీళ్ళు కులాలుగా చీలిపోయారనేటటువంటి ఆరోపణలు చేస్తారా? లేకపోతే ఇదేదో కులాల కొట్లాట, కులాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టింది మీరు ఓట్ల కోసం మొత్తం ఆ రోజు ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి తెర మీదకి తీసుకొచ్చారు. ఈరోజు కాపుల రిజర్వేషన్ అన్నారు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్నారు, లేకపోతే మరొకటి అన్నారు, బడ్జెట్ అన్నారు.
ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు కులాలు, అప్పుడు మీకు కులాలు అనేటటువంటి గుర్తు రాలేదా? కులాల వారీగా నేను ఈ సొసైటీని విడదీస్తున్నాను అనేటటువంటి స్పృహ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి రాలేదా? మీరు చేసినటువంటి చర్యల వల్ల కదా ఇవాళ మొత్తం ఇట్లా తయారైంది. దీనిది ఎవరు సరిదిద్దాలి చెప్పండి? ఒక్క నాయకుడు చేసినటువంటి పొరపాటు, ఒక అధినాయకుడు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చేసినటువంటి పొరపాటు చరిత్ర వెంటాడుతుందే. ఎవరు సరిదిద్దాలి దాన్ని? మీరా, నేనా? ఎవరు సరిదిద్దాలి? ఇది ఇంత రాంగ్ ట్రెండ్స్ని ఎట్లా మనం చేయవచ్చు? పాలిటిక్స్లో కొన్ని రాంగ్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏదో పూర్తిగా అంత క్లీన్గా ఉంటుంది, క్లీన్గా చేస్తామనేటటువంటి ఒపీనియన్ ఎవరికీ లేదు. కానీ ఇంత భ్రష్టు పట్టించేటటువంటి అధికారం మనకెవరు ఇచ్చారండి? కాపాడుకున్నారండి సొసైటీని, ప్రజలు కాపాడుకున్నారు. అందరూ కులాలు కలిసి ఉండడం కాపాడుకున్నారు, మతాలు కలిసి ఉండడం కాపాడుకున్నారు, కొట్లాటలు లేకుండా ఉండడం కాపాడుకున్నారు. నువ్వెవరు వచ్చిన వాళ్ళని వడ్జ చిచ్చు పెట్టడానికి? దానికా నీకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలి? అది నాకు మాకు అంటే రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తెలుగుదేశాన్ని, ముఖ్యమంత్రి గారిది అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఈ రోజున రాష్ట్రంలో ఇంత ఇదవ్వడానికి కారణం ఒక సామాజిక వర్గానిదే ఈ ప్రభుత్వము, ఈ పాలన అనేటటువంటి అభిప్రాయం కలిగించడంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చాలా పనిచేసింది. ఇది ఒక గుప్పెడు మంది చేసినటువంటి పని. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, సామాన్యులు మళ్ళీ వాళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఒక గుప్పెడు మంది చేసినటువంటి దీనివల్ల మొత్తం సమాజానికి సంబంధించినటువంటిది అంతా కూడా ఇప్పటిదాకా నడిచినటువంటి ఎవరెవరు ఉన్నారండి? గుప్పెళ్ళ కుడి వెనక అందరూ ఉంటారు. అంటే కీలకమైన పర్సన్స్ అందరూ ఉంటారండి, అపార్ట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మనుషులు అంటే ఇంకేమిది మొత్తం ఇవాళ ఎవరే? అది తప్పండి. వాళ్ళు బూమ్రాంగ్ అయింది వాళ్ళ ప్రయత్నం అనేటటువంటిది. ఆధిపత్యం ఉండాలనుకోవచ్చు, మనము బాగుండాలనుకోవచ్చు, కానీ అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని అనుకోవాలి. అంతే తప్ప మనమే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనమైపోవాలి, మిగతా వాళ్ళందరూ కూడా మన మౌచేత నీళ్లు తాగుతూ ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. సో దీనికి సొల్యూషన్ ఏమంటారు? ఎట్లాగో అంటే మీరు ఏదైతే చెప్తున్నారో కులాల కుంపులాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాట్ ఈస్ ద అంటే సొల్యూషన్ అల్టిమేట్గా ఎటు దారి తీస్తుంది? ఇది మళ్ళీ ప్రజలందరూ కూడా అంటే కులమత రహితంగా కలిసి ఉండాలి అని అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలా? అంటే ఒకటండి, నాయకుడికి ఒక కమిట్మెంట్ ఉండాలి. నేను అంటున్నది ఏంటంటే రాజకీయాలను ఇందాక చెప్పినట్లుగా పూర్తిగా ప్రక్షాళన చేస్తారు అనేటటువంటి అభిప్రాయం ఎవరి మీద ఉండదు, అంత ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ మినిమం అనేటటువంటిది ఒక రాజకీయ నాయకుడు కొంచెం ఎంతో కొంత ఒక సామాజిక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ నాయకుడికి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు చచ్చినా ఇట్లాంటి పనులు చేయడండి. నేను చెప్తున్నాను, అధికారంలోకి రావడం కోసం ఎవడని మధ్యనైనా కులాల వారీగా చిచ్చులు పెట్టాలనో లేకపోతే కుట్రలు పన్నాలనో ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలి. కాకపోతే ఇంకో 4 రోజులు కడుపు మార్చుకుంటాడు, దీక్షలు చేస్తాడు, పాదయాత్రలు చేస్తాడు, ఇంకేమైనా దానికి సిద్ధపడతాడు తప్ప ఒక కఠినమైనటువంటి బాటలోనైనా సరే వెళ్ళాలనుకుంటాడు తప్ప అధికారంలోకి రావడం కోసం ఇంకొకళ్ళని నాశనం చేయాలనో లేకపోతే ఒక సామాజిక వర్గం మీద పెత్తనం చేయాలనో వాళ్ళని అణగదొక్కాలనో లేకపోతే చిచ్చులు పెట్టాలనో ఇట్లాంటివి చేయరండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. కానీ మీ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతున్నదంటారా? ఇప్పుడు రాజకీయాలు అన్నీ ఎలా ఉన్నాయన్నప్పుడు గెలవడం ముఖ్యం అనుకున్నప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి ఇది చేశాడా అని టిక్కులు పెట్టాలంటే అన్ని పరిస్థితుల్లో సాధ్యం కాదండి. ఓవరాల్గా ఒక లీడర్ అనేటటువంటి వాడు సొసైటీని మిగతా వాళ్ళకంటే భిన్నంగా నడిపించగలుగుతాడు, అందులో జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఉంటాడు అనేటువంటి మాత్రం నేను చెప్పగలను. అంతే తప్ప మిగతా అంతా కూడా ఒక సామాజిక న్యాయం చేశాడా, లేకపోతే అందరికీ కాపుల కింద ఇచ్చాడా, కమ్మల కింద ఇచ్చాడా, బ్రాహ్మణుల కింద ఇచ్చాడా అంటే అది గెలవడం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. దానికి తగ్గట్టు కొన్ని ఈక్వేషన్స్ ఆయన ఫాలో కావాలి, వ్యూహాలు వేయాలి. మిగతా వాళ్ళతో పూర్తిగా అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు భిన్నం అనేటటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమాజాన్ని ఎట్లా నడిపించగలుగుతాడు, పేద ధనిక అనేటటువంటిదైనా లేకపోతే మిగతా తేడాలు కూడా ఆయన చూస్తాడా, లేకపోతే అట్లా చేస్తాడా అనేటటువంటిది చూసినప్పుడు ఖచ్చితంగా ఒక భిన్నమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే నేను ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే అంటే ఎండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీన్స్ ఏమి అంటే లక్ష్యం చాలా గొప్పది. ఆయన అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయం ఇటువంటివన్నీ చేస్తారు తప్ప ఇది ప్రాసెస్లో సామాజిక న్యాయం ఇలాంటి చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది మీ ఆర్గ్యుమెంట్. అంటే సామాజిక న్యాయం టికెట్లు ఇవ్వడం విషయంలో ఖచ్చితంగా సామాజిక న్యాయం అనేది ఉంటుంది. ఇంకా ఎక్కడ సామాజిక న్యాయం అనేటటువంటిది చూడాలి మీరు. మీ పార్టీలో ఇంటర్నల్ పార్టీ స్ట్రక్చర్లో కానివ్వండి వీటిలో కూడా సామాజిక న్యాయం పాటించాలి కదా. ఇచ్చే పదవుల్లో కానివ్వండి అన్ని అగ్రకులాలకు ఇచ్చుకుంటా వచ్చిన ఎమ్మెల్సీలన్నీ వీకర్ సెక్షన్స్కి ఇవ్వకుండా. అంటే ఇప్పుడు ఒక కేజ్రీవాల్ లాగానో లేకపోతే ఒక మాయావతి లాగానో మాయావతి గారు చాలా బాగా రూల్ చేశారన్న డౌట్ ఏం లేదనుకోండి.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శాలకు వెళ్ళిపోయి అందరికంటే భిన్నంగా వెళ్ళిపోయి ఢమాలమని పడిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఇట్లా నేను అంటున్నది కదా, ప్రశ్నలు వేసేటప్పుడు అల్టిమేట్గా లీడర్ ఏం చేస్తాడు, సొసైటీని ఎటు నడిపిస్తాడు అనేటటువంటి దాని మీద ఒక నమ్మకం ఉండాలి. అట్లాంటి నమ్మకాన్ని కల్పించగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ తీసుకుంటున్నటువంటి పద్ధతి కానివ్వండి, ప్రజలకు వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి పద్ధతిలో కానివ్వండి, అదేవిధంగా తండ్రిగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసినప్పుడు కానీ ఎక్కడ కూడా కులము, మతము, ప్రాంతము, చివరికి పార్టీ కూడా చూడలేదు కదా. మన వాళ్ళైతేనే చేయాలి అనేటటువంటిది లేదు. అంతిమంగా సామాన్య ప్రజలు, కష్టపడుతున్నటువంటి వాడు సంతోషంగా జీవించాలి. ఆ రకమైనటువంటి భరోసాను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలుగుతారు. దాని నుంచి మిగతా సమాజాన్ని నిర్మించేటటువంటి పనిలో జరుగుతుంది. ముందు పునాది వేయాలి కదండి. పునాది వేయకుండా నేను ఇంత బిల్డింగ్ కట్టేస్తాను అని ఎట్లా చెప్పగలుగుతాం? పునాది వేయడానికి ముందు ఒక అవకాశం రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. పునాది వేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి రాష్ట్ర నిర్మాణం అవుతుంది అనేటటువంటిది మాలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆశ. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ లీడర్. అందుకనే మేము అతని నాయకత్వం అతని పోరాట పటిమని కావచ్చు, చాలా డిఫరెంట్ లీడర్ అండి, అందులో డౌట్ లేదు. విక్రమ్ గారు మీకు బస్సు చాలామందికి దూరంగా ఉన్నారు కనుక అంత తెలియకపోవచ్చు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్నాము. ఇప్పుడు మిగతా వాళ్ళు అన్నిటి మీద 100 తప్పులు వేలెత్తి చూపగలం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా 1-2 పొరపాట్లు అంటే కొన్ని మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. కాలక్రమంలో అవి కూడా మారుతాయి, చిన్న చిన్న విషయాలు. కానీ అతను ఖచ్చితంగా డిఫరెంట్ లీడర్. ఆ డిఫరెన్స్ అనేటటువంటి రాజకీయాల్లో కమిట్మెంట్, ఒక నిబద్ధత, ఒక ఆసరా, ఒక భరోసా ఇవ్వడం అనేటటువంటిది, ఒక మాట అంటే దానికి ఇవాళ కాకపోతే రేపైనా చేస్తాడనేటటువంటి నమ్మకం, ఇవి ఎక్కడ ఎతికినా కనపడవు. ఖచ్చితంగా ఇవాళ మీ 7 ఏళ్ల కష్టాల్లో కూడా, 7 ఏళ్ల కష్టాలంటే రాజకీయ పార్టీకి చిన్న విషయం కాదండి. ఇదేం కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఒక అధికారంలోకి రావాలి, ఒక పవర్ పాలిటిక్స్లో 7 ఏళ్ల పాటు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అనేక కష్టాలకి ఓర్చి బాధని గొంతుల్లోనే దిగమింగుకొని జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ నడుస్తున్నారు అంటే అది ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. చిరునవ్వుతో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే బయటకు వచ్చాడంటే మనిషి చిరునవ్వుతో మొత్తం మాకు ఇస్తున్నటువంటి ఒక మోరల్ సపోర్ట్ అనేటటువంటి లీడర్ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సొసైటీ కూడా మారుతుందండి. మద్యం అనేటటువంటి మేము ఎట్లా చెప్పగలిగాం? మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తామనేది ఎట్లా చెప్పగలిగాం? లీడర్ మీద కాన్ఫిడెంట్ ఉంటే, ఒక జయలలిత, ఒక మోడీ గారిలో ఒక స్టేచర్ ఉన్నటువంటి లీడర్ ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. మద్య నిషేధం కాదు, ఇంకా అంతకుమించి అంతకంటే బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు కూడా అమలు చేయగలుగుతాం. ఇవాళ డ్రగ్స్ చూస్తాం మనం హైదరాబాద్. ఖచ్చితంగా మనం ముందుకు పోవాలి. ఒక కొద్దో గొప్ప బెటర్ సొసైటీలోకి వెళ్ళాలి. పూర్తిగా ఓవర్ నైట్ ఏదో మారుస్తామని మేము చెప్పడం లేదు. ఖచ్చితంగా మేము మార్చగలుగుతాము. నా నాయకత్వం, ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ డెసిషన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్స్ కూడా ఉంటాయి. అది సో మీకు మీ నాయకుడి మీద గొప్ప నమ్మకం ఉండటంలో తప్పేమీ లేదు, ఉండాలి కూడా యాజ్ ఏ పార్టీ లీడర్గా మీకు. అయితే ఇటీవల అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఆయన మీద 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. 11 ఛార్జ్ షీట్లని దాదాపుగా డిఫరెంట్ దీనిగానే ట్రై చేయమని ఇటీవల మీరు కూడా కొన్ని కోర్టు నుంచి ఉపసంహరించుకున్నారు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ బిఫోర్ ఎలక్షన్స్, ఆయనకి ఏదన్నా కన్విక్ట్ అయ్యారనుకోండి, హూ లీడ్స్ ద పార్టీ? ఇప్పుడు 11 ఛార్జ్ షీట్లు 1,00,000 కోట్లు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. చివరికి సిబిఐ ఏదో 43,000 కోట్లు అన్నదాన్ని అన్నారు. చివరికి ఛార్జ్ షీట్లో పెట్టింది 1,300 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం నష్టపోయింది అనేది. అది కూడా అవినీతి జరిగింది అనేటటువంటి కాదు, 1,300 కోట్లకు సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి ఈ డెసిషన్స్ వల్ల ప్రభుత్వం ఆదాయం అనేటటువంటి నష్టం జరిగింది అనేటువంటి 1,300 కోట్ల కంటే మించి ఈడీ కూడా కొన్ని కాన్ఫిస్కేట్ చేసింది కదా. లేదండి, 44 ఈడీ అటాచ్మెంట్స్ అన్నీ కూడా దీనికి లోబడి జరిగినటువంటి 1,300 కోట్లకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు. ఈ ఛార్జ్ షీట్లో కూడా, ఈ 11 ఛార్జ్ షీట్లో కూడా ఎవరైతే డెసిషన్స్ తీసుకున్నారన్నారో, ఎవరైతే భూములు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారన్నారో ఆ ఐఏఎస్ ఆఫీసర్లని, లేకపోతే దానికి కొంతమందికి సంబంధించినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ని ఎగ్జంప్షన్ ఇస్తూ వస్తుంది కోర్టు. ఇదే అంటే ఈ ఆరోపణలు నిలబడదగినవి కావు, ఈ భూ కేటాయింపులు నిబంధనలకు విరుద్ధంగా జరగలేదు అనేటటువంటి ఒక్కొక్కళ్ళ మీద కేసులు కొట్టేస్తూ వస్తుంది. ఇవే ఛార్జ్ షీట్లు, వేరే ఛార్జ్ షీట్లు ఏం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నిలబడేటటువంటి కేసు కాదు. మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇది పొలిటికల్ కేసు, పొలిటికల్గా రాజకీయంగా దెబ్బ కొట్టడానికి పెట్టినటువంటి ఛార్జ్ షీట్లు. ఇవాళ కోర్టు కూడా ఒక్కొక్కటిగా అదే విషయాన్ని నిరూపిస్తూ వస్తోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్నిటి నుంచి బయటపడతారు, కుట్రల నుంచి బయటపడతారు. కనుక మీకంటే యాక్షన్ బి అనేది, ప్లాన్ బి అనేటువంటిది ఏమీ లేదా? ప్లాన్ బి అనేటటువంటిది ఉండడానికి అవకాశం లేదు. ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా జరిగి ఉంటుంది అనేటటువంటిది ఏమైనా ఉంటే, మాలో కొద్దిగా సందేహం ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే ఈ రకంగా స్టాండ్ తీసుకోరు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, హైకమాండ్ని ఎదిరించి దేనికైనా సిద్ధపడేటటువంటి పరిస్థితి ఎందుకు తీసుకుంటాడు లీడర్? తను బలేవాళ్ళని కోరుకుంటాడా? కాదు కదా. ఖచ్చితంగా జరిగింది ఏమీ లేదు ఇక్కడ. ఇది రాజకీయంగా దెబ్బ కొట్టని, కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుందనే నమ్మకం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు? అంటే కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ అంటారా? కంప్లీట్గా
ఇవాళ సుష్మా స్వరాజ్ గారు చెప్తున్నారు, సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పారు, ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు దెబ్బ కొట్టడానికి సిబిఐ కేసులు పెట్టిందని చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి ఈరోజు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏడిపించారనేటటువంటిది ఇవాళ ప్రజలు అర్థం చేసుకోరా అండి? ఇప్పటికీ కూడా ఇంత ఏడిపించి ఇంత కుట్రలు పన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేకపోతే బాగుండు అని చంద్రబాబు గారు కోరుకోవడం ఏంటి? ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయండి. నీకు జనం అభిమానం నువ్వు సంపాదించుకున్నావా, నేను అంతకుమించి సంపాదించుకుంటానని బరిలోకి దిగమనండి చంద్రబాబు గారిని. ఇప్పటికీ కూడా కుట్రలు పడినటువంటి స్వభావం, ఇప్పటికీ కూడా కేసులు మళ్ళీ ఏదో కొత్తగా పెట్టాలనేటటువంటి ప్రయత్నం, ఇది కరెక్ట్ కాదు. అపోజిషన్ లేకుండా చేయాలి, అపోజిషన్ లీడర్ లేకుండా చేయాలి, దాంతోనే మనం బతుకుతాము అని అనుకుంటే ఇది గ్రేట్ ఫెయిల్యూర్. పద్మ గారు, చాలా విషయాలు మీరు ఐ డ్రీమ్తో పంచుకున్నారు. సో ఇక మీ పర్సనల్ ఇందాక చెప్పారు, మీరు అదే లాయర్గా పనిచేశారు, ఉద్యమాల్లో చేశారు, మీ హస్బెండ్ కూడా ఉద్యమాల్లో ఉంటారు, మీ ఇంకా కుటుంబ నేపథ్యం ఏంటి, మీ పిల్లలు వాళ్ళ చదువులు? మాది మామూలుగా ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి నేను వచ్చానండి. అసలు మా హస్బెండ్కి సంబంధించి వాళ్ళిద్దరు, మా అత్తగారు మామగారు రిటైర్డ్ టీచర్స్, వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీనే, బ్రదర్స్ అందరూ కూడా. ఉద్యమాల నుంచి వచ్చాము, ఏదో కలిసి పని చేయాలని అనుకున్నాం, ఏదో సొసైటీకి ఏదో చేయాలని అనుకున్నాం. సరే చెప్పారు ఇందాక ప్రజారాజ్యం, ఆయన సీటు కోసం అని రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన రాజకీయాల్లో తప్పుకున్నాడు, నేను దిగబడిపోయాను. మీ హస్బెండ్ ఇప్పుడు ఈజ్ నో లాంగర్ ఇన్ పాలిటిక్స్? లేరండి, పాలిటిక్స్లో లేరు, ప్రజెంట్గా యాక్టివ్గా ఏం లేరు. ఇంకా రెస్పాన్సిబిలిటీ అంతా నాదే అయింది, స్పోక్స్ పర్సన్గా ఉండడం. ఓకే. అట్లా అనుకోకుండా నేను పాలిటిక్స్లోకి వచ్చినట్టు, ఆయన కోసం అని వచ్చి, బహుశా నాది ఇప్పుడు పొలిటికల్ లైఫ్. పిల్లలు ఇద్దరు అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి ఐఐఎం చేసింది. ఐఐఎం ఎక్కడ చేసింది? ఐఐఎం లక్నో అండి, లక్నో. ఐఐటి చెన్నైలో చేసింది. చిన్న అమ్మాయి ఏమో IIIT బీటెక్ చెన్నై సెకండ్ ఇయర్ చదువుతాను. ఓకే, అంటే బాగా చదివించారు పిల్లల్ని? వాళ్ళు చదివించాను అనుకోండి, చదువుకున్నారా? ఓకే, మీ రాజకీయాల వల్ల పెద్దగా దృష్టి పెట్టకపోయినా వాళ్ళంతా వాళ్ళు చదువుకున్నారు. దాంతో నేను కూడా ఫ్యామిలీని ఎప్పుడు కూడా అంత ఫ్యామిలీ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో నన్ను చూసి కూడా వాళ్ళు కొంత నేర్చుకుని ఉండొచ్చు. కొంచెం డబుల్ రోల్ ఇంట్లో పోషిస్తే పిల్లలు కూడా డబుల్ రోల్ ఇది చేస్తూ ఉంటారు. జనరల్గా నేను ఎలా ఉన్నాను, బయట ఎలా ఉన్నాను, అవుట్ స్పోకెనే. పెద్దగా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడి, మనిషి ముందు ఒకటి మాట్లాడి అనుకోటి, అట్లాంటి అలవాట్లు లేకపోవడం వల్ల పిల్లలు కూడా కొంచెం మంచిగానే వాళ్ళ కెరీర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కొంచెం మంచి లక్షణాలు, పిల్లల వరకు ఫ్యామిలీ లైఫ్ నేను అచీవ్ చేశాను కొంత అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఏదో రాజకీయాలనే కాకుండా కొంచెం రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యతనే నిర్వర్తించానని ఏదో గొప్ప. అంటే ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మీకు ఎవరో ఒకళ్ళు రోల్ మోడల్ ఉంటారు కదా? నాకు రోల్ మోడల్ అనే కంటే, అంటే నేను అనుకోవడం బహుశా మా ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు స్ట్రాంగ్ ఉండడం అనేది నేను అనుకుంటున్నా చిన్నప్పటి నుంచి. మా అమ్మ కూడా కొంచెం బ్రాడ్ మైండ్, కొంచెం అంటే ఆ ఊరు నుంచి రావడం వల్ల కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండడం, మరి ఏదో అని కాకుండా కొంచెం ప్రోగ్రెసివ్ ఆలోచనలు మొదటి నుంచి కూడా కొంత ప్రోగ్రెసివ్ కొంచెం ఉండే ఇంట్లో. అట్లా మా బ్రదర్ కూడా కొంత కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్గా ఉండేవాడు, జర్నలిస్టు, వాసిరెడ్డి వేణుగోపాల్ అని. ఓకే, అతని ఇన్ఫ్లుయెన్స్ కొంత అట్లా మొదటి నుంచి అట్లా కొంచెం కమ్యూనిస్ట్ పార్టీ లిటరేచరు, తెలుగు లిటరేచరు మొట్టమొదటిసారిగా నా ఇంటర్మీడియట్లో నా మహాప్రస్థానం కంటతా నాకు శ్రీ మహాప్రస్థానం. మీరు రాశారా? మీకు రచనలో కూడా? కవిత్వం రాసేదాన్నండి, కవిత్వం రాసేదాన్ని. సంకలనాలు రాలేదండి, ప్రింట్ అవుతా ఉండేవి. మేము కూడా లిటరీ మ్యాగజైన్ ఒకటి నడిపాము, రచన అని, రాజమండ్రిలో కొంతకాలం నడిపాం. ఆ రచన పేరుతోటే నా మొదటి కూతురికి ఆ పేరు పెట్టాను. పెద్ద బాబు పేరు రచన. ఓకే. అట్లా రెండో బాబు పేరు మేఘన అండి. మేఘన. ఓకే. కొంచెం అంటే ఇంకా ఇన్స్పిరేషన్ అనే కంటే కూడా అదే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఆ ప్రభావం ఉందేమో అనిపిస్తుంది. ఆ తర్వాత 18 years పెళ్లి చేసుకున్నాను. పెళ్లి దగ్గర నుంచి పూర్తిగా నా పర్స్పెక్టివ్ మారింది. అప్పటిదాకా కొద్దిగా లిటరేచరు కొంచెం ఏదో అభ్యుదయంగా ఉండడం అనేది ఇదైంది. తర్వాత కాస్త ఈయనతోటి కాస్త రాజకీయాలు నేర్చుకోవడం, జనంలో పని చేయడం. బహుశా నేను అనుకోవడం నాకేమన్నా మెచ్యూరిటీ ఉంది అనుకుంటే, ఉందో లేదో మీరు చెప్పాలి, నేను అనుకునే విషయం కాదు కదని. ఏదైనా పొలిటికల్ అంటే మీ హస్బెండ్ కూడా దళిత ఉద్యమాలతో కానివ్వండి, వాళ్ళు ఆయనతో మంచి పేరే ఉంది వెస్లీ గారు అంటే. బట్ ఎందుకు ఆయన అంత వెనకబడిపోయారు? కారణం ఏంటి?
ఉంది, చాలా ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి, చెయ్యాలని ఉంటుంది, కానీ కొంచెం ప్రాక్టికాలిటీ తక్కువ, యాక్షన్ కొంచెం, యాక్షన్ తక్కువ, ఆలోచన ఎక్కువ. డెఫినెట్గా ఇంటలెక్చువల్, బాగా ఆలోచిస్తాడు, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఎవరినైనా సరే. మీ రాజకీయాల వెనక ఆయన ప్రోత్సాహం? ఖచ్చితంగా నేను రాజకీయాలను ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నానండి. లేకపోతే అంతకుముందు కొంచెం లిమిటెడ్గా ఉండే నాకు, ఆ తర్వాత కొంచెం ఏమన్నా మెచ్యూరిటీ ఉంది అంటే పబ్లిక్ లైఫ్ నాకు నేర్పిందని నేను అనుకుంటాను. మీ రాజకీయ జీవితంలో అంటే మీరు కొంచెం ఇందాక అన్నట్టుగా మీరు అవుట్ స్పోకెన్, కొన్ని సందర్భాల్లో మీరు చాలా పర్సనల్గా కొంతమందిని అటాక్ చేశారు, వాళ్ళు మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు బాధపడిన సందర్భం ఏదన్నా ఎవరితోనైనా అట్లాంటిది ఉందా? అంటే పర్టికులర్గా ఎవరు ఒకళ్ళు బాధ పెట్టారు అని చెప్పుకోవడానికి ఏం లేదండి. ఒక్కొక్కసారి మనకే అంటే ఒక డిఫరెంట్ కల్చర్ నుంచి ఈ పాలిటిక్స్లోకి రావడం వల్ల ఈ పాలిటిక్స్ని పూర్తిగా ఎక్కడ అంటే దీనికి తగ్గట్టుగా ఇమ్మడడంలో ఒక రకమైనటువంటి ఘర్షణ, ఆ రకమైనటువంటి బాధ అప్పుడప్పుడు ఉంటుంది. ప్రజారాజ్యంలో కూడా నేను చాలా మానసికంగా నేను చాలా వేదన చెందానండి ప్రజారాజ్యంలో. అంటే ఇప్పుడు సొసైటీ అట్లా ఉన్నప్పుడు పర్టికులర్గా లీడర్ నుంచి నేను టు కోప్ అప్ విత్ ది సర్కమ్స్టాన్సెస్, అంతే సర్కమ్స్టాన్సెస్ నుంచే కొంచెం ఉంటుంది కదా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిగా. అంటే యాజ్ ఏ అంటే ఒక జెండర్ అని కాదు కానీ ఒక లేడీగా మీకు అట్లాంటి అంటే రాజకీయాల్లో ఇప్పుడు మనం అనుకుంటాం అంటే మీరు ఒక్కళ్ళేని కాదు, రాజకీయాల్లో ఉండే మహిళలకి మీరు ఇవ్వగలిగేటువంటిది ఏమైనా ఉందా? అంటే మీరు రావాలని ప్రోత్సహిస్తారా, లేకపోతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్త పడండి అని అటువంటిది ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా రావాలండి, ఎట్లాంటి చోటుకైనా మహిళలు రావాలనేదే కదా. ఇప్పుడు మనం అది ఆకాశమైనా, భూమి అయినా, లేకపోతే సముద్రం అయినా, ఎక్కడైనా సరే ఈక్వల్ షేర్ అనేటటువంటి దాంట్లో వెళ్ళగలిగి ఉండాలి అనేటటువంటిది ఇది. వెళ్ళగలిగి ఉండే క్రమంలో మన రోల్ అనేటటువంటిది మనం ఖచ్చితంగా చూసుకోవాలి అనేటటువంటిది నా ఉద్దేశం. వాళ్ళని వీళ్ళని చూసి ఇమిటేషన్ అనేటటువంటిది వాళ్ళని కాకుండా ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫేస్ చేయాల్సినటువంటిది, ఫేస్ చేసే నేచర్ని కాస్త మనం స్ట్రాంగ్గా అవడం అనేటటువంటి నేర్చుకోవాలి. ఏ ఫీల్డ్ అయినా మనకేమి రెడ్ కార్పెట్ ఎవ్వరూ పరవరు లేడీస్కి సంబంధించి వచ్చినప్పుడు. అంటే ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ అంతే కదా. ప్రతి చిన్న ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయండి. అదే అంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారా అని కాదు, వాళ్ళు పడే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు, అది వేరే విషయం. కానీ ఒక పర్టికులర్గా ఒక ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నంత కనుక మనకి ఎక్కడ కూడా ఒక ఈజీ వే అనేటటువంటిది. అంటే రాజకీయాల్లో విమెన్స్ని చాలా ఈజీగా మాట్లాడతారు, వాళ్ళని ఈజీగా టార్గెట్ చేస్తారనేటువంటిది కూడా ఉంది కదా. అందుకని నేను అడుగుతాను, అటువంటి సందర్భాలు మీకు ఎదురయ్యి మీరు అరే ఎందుకు వచ్చాము రాజకీయాల్లోకి అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అట్లా సందర్భాలు రాలేదండి బహుశా. ఎందుకంటే మా పార్టీలో కొంతమంది అంటుంటారు మీరు ఆడవాళ్ళు ఏంటి అని, అట్లా అందుకనే బహుశా మీ మనల్ని మహిళగా చూడకపోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్గా కనపడేటటువంటి వాళ్ళ మీద కొంత ఈజీగా పోరు. వెనక చాలా కామెంట్స్ చేస్తారు, టీవీలో చూసిన వాళ్ళు ఎవరేమనుకుంటారో, ఎంతమంది కామెంట్ చేస్తారో కదా, దాని గురించి కాదు. కానీ పర్టికులర్గా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే మనమే ఇబ్బంది పడతాము అనేటటువంటి ఒక పరిస్థితిని లేడీస్ కల్పించుకోవాల్సిందే. ఇది ఎగ్జిస్టెన్స్, స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు కదా. ఖచ్చితంగా నేను సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నది ఈ పాలిటిక్స్లోకి వచ్చి నన్ను నేనేదో పూర్తిగా మార్చుకునేటటువంటి పరిస్థితులకు నేను నెట్టబడలేదు. మానసికంగా నేనేదో ఘర్షణ పడిపోయి మనసు చంపుకొని రాజీ పడలేదండి. ఆ అవకాశం నాకు ఈ పార్టీలు, ప్రజారాజ్యం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం, నాకేదో కొద్దిగా సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కంఫర్ట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే మన రాష్ట్ర రాజకీయాల స్వరూపం కూడా దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మహిళలకి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే ఇంకా పర్టికులర్గా నన్ను నేను మార్చుకున్నది లేదు. మానసికంగా నా స్వభావాన్ని కావచ్చు, లేకపోతే ఈ రాజకీయాలకు తగ్గట్టుగా ఒకసారి అనుకున్నాను ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చినప్పుడు రాజకీయాల్లో ఉండాలా లేకపోతే విత్డ్రా అయిపోవాలనేటటువంటి ఒక క్వశ్చన్ నేను వేసుకున్నాను సార్. వేసుకున్నప్పుడు రాజకీయాల్లో ఉండాలి అని అంటే కొన్ని విషయాలు మారాల్సి వస్తుందేమో అనేది కొంత స్ట్రగుల్ పడినప్పుడు సరే చూద్దాము అనేది, ఒకవేళ మారాల్సి వస్తే మారదామా లేదా అనేటటువంటిది కూడా దాన్ని పూర్తిగా లేదు నేను ఇట్లానే ఉండాలని కూడా నేను అనుకోలేదు. కానీ అదృష్టవశాత్తు నేను పెద్దగా మారాల్సినటువంటి పరిస్థితులు నాకు ఎదురవ్వలేదు కనుక. బట్ ఫైనాన్షియల్గా ఇటీవల కాలంలో చాలా రాజకీయాలు కాస్ట్లీ అయిపోయినాయి కదండి, సో ఆ ఎస్పెక్ట్ కూడా ఉంటుంది కదా. ఉంది ఖచ్చితంగా. రాజకీయాలు పబ్లిక్ లైఫ్ సామాన్యులు రాజకీయాల్లోకి ప్రవేశించలేని పరిస్థితి ఒకటి వచ్చింది కదా. ఖచ్చితంగా అండి. డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండాలి అని అంటే డబ్బు అనేటటువంటిది, డబ్బు ఉన్న వాళ్ళకే అవకాశము అనేటటువంటిది మారిపోయింది. అది పొలిటికల్ ఇది
సో నో పార్టీ ఈజ్ ఎక్సెప్షన్. సరే నేను సాటిస్ఫై అవుతున్నది, సరే చాలామంది ఎమ్మెల్యేల కంటే చాలామంది ఎమ్మెల్సీల కంటే నేను తెలుసు కదా పబ్లిక్కి, ప్రస్తుతానికి ఇంతవరకు పరిమితం అయ్యాను, అలవాటైన రాజకీయ జీవితం నాకు. సో వాట్ ఈస్ యువర్ అంబిషన్ అండి? ఎప్పుడో ఒకసారి జాక్పాట్ తగులుతుంది, చూద్దాం. వాట్ ఈస్ యువర్ అంబిషన్? లాస్ట్ క్వశ్చన్ అది. అంబిషన్స్ పెట్టుకుంటే కష్టం కదండి. అంబిషన్స్ పెట్టుకోవాలని లేదు, కానీ ఎట్లా పాలిటిక్స్లో మాత్రం ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ పొలిటికల్ పార్టీల్లో నిలబడే పరిస్థితి లేకపోయినా నేను సాటిస్ఫాక్షన్గా పబ్లిక్ లైఫ్ అంటే మీ జర్నీ కొనసాగుతూ ఉంటుంది. ఆ జర్నీలో ఏదైనా పదవులు వస్తే మీరు తీసుకుంటారు. అంతే. బట్ యూ డోంట్ ఆస్పైర్ ఫర్ ఎనీథింగ్. చేయట్లేదు సార్, ఎందుకంటే చేస్తే ఆశపడితే దెబ్బతింటామని నా ఉద్దేశం. అంతకుమించి చేయకూడదు. బట్ నథింగ్ రాంగ్ కదండి ఆస్పైర్ చేయడంలో. బైరాగినో నేను చెప్పట్లేదు. ఉంటాయి ఖచ్చితంగా అధికారం అనేటటువంటిది, అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారం ఉంటే పవర్ షేరింగ్, నలుగురికి మంచి చేయగలుగుతాం, 10 మందికి మన వల్ల మంచి జరుగుతుంది, ఓ ప్రయోజనం ఉంటుంది లైఫ్కి, ఇవన్నీ ఉంటాయి. అది రాలేదనుకోండి ఎట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం. మీకు బీజేపీ నుంచి కూడా ఆహ్వానం వచ్చిందనేటువంటిది ఒకటి వినపడింది, నిజమేనా గతంలో? అట్లాంటిది ఏం లేదండి. ఏం లేదా? సో యు ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ వైఎస్ఆర్సీపీ. వేరే నుంచి ఆహ్వానం వచ్చినా కూడా నేనైతే పార్టీ మారడం అనేటటువంటి దాన్ని కొంచెం చక్కగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. కొంచెం మోరల్ వాల్యూస్ ఇప్పుడు మిమ్మల్ని ఇంకొకళ్ళ దబాయించి మాట్లాడగలిగిన పరిస్థితిలో ఉన్నాం. మన రంగు ఎందుకు మార్చుకోవడం ఇప్పుడు? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు. మీకు ఐ డ్రీమ్స్ ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నేను వాసిరెడ్డి పద్మ ఐ డ్రీమ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారి నాకు సంబంధించినటువంటి రాజకీయ విషయాలన్నింటినీ కూడా సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారితో షేర్ చేసుకున్నాను. మీరందరూ కూడా చూడాలని, నా అభిప్రాయాల మీద మీ అభిప్రాయాలు తెలియచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.